అనుకూలమైన సంకల్పమే జరిగించుచున్నావు నన్ను విడువక నా ధైర్యము నీవేగా సంపూర్ణమైన నీ చిత్తమే అనుకూలమైన సంకల్పమే జరిగించుచున్నావు నన్ను విడువక నా ధైర్యము నీవేగా నీవే నీవే నా జయగీతము నీవే నీవే నా స్తుతి గీతము నీవే నీవే నా జయగీతము నీవే నా స్తుతి గీతము సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల కరములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా నీకే నా ఆరాధన సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల కరములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా నీకే నా ఆరాధన. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కృపగల దేవుడవు నీ కృపలో కాపాడావు అని పాట పాడి దేవుని మహిమపరుద్దాం. పాటలు పాడుచున్నప్పుడు చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచాల్సిందిగా మనం చేస్తున్నాం. కృపగల దేవుడవు నీ కృపలో కాపాడావు దయగల దేవుడవు నీ దయ నాపై చూపావు కృపగల దేవుడవు నీ కృపలో కాపాడావు దయగల దేవుడవు నీ దయ నాపై చూపావు గడచిన కాలమంతా నీవిచ్చిన బహుమానమే నేనున్నా ఈ క్షణం కేవలం నీ కృపే యేసు నా వెంటే ఉన్నావు యేసు నాకు తోడై ఉన్నావు యేసు నా వెంటే ఉన్నావు యేసు నాకు తోడై ఉన్నావు కృపగల దేవుడవు నీ కృపలో కాపాడావు దయగల దేవుడవు నీ దయ నాపై చూపావు ఏ అపాయము నన్ను సమీపించగా ఏ కీడు నా దరికి చేరగా ఏ అపాయము నన్ను సమీపించగా ఏ కీడు నా దరికి చేరక ఆపదలో నుండి విడిపించావు అనుదినము నన్ను కృపతో కాచావు ఆపదలో నుండి విడిపించావు అనుదినము నన్ను కృపతో కాచావు యేసు నా వెంటే ఉన్నావు యేసు నాకు తోడై ఉన్నావు
మరచిపోలేనయ్యా అనే పాట పాడి దేవుని మహిమపరుద్దాం. మేలులు నీ మేలులు మరచిపోలేనయ్యా. Dictionary. మేలులు నీ మేలులు మరచిపోలేనయ్యా. నా ప్రాణమున్నంత వరకు విడిచిపోలేనయ్యా. నా ప్రాణమున్నంత వరకు విడిచిపోలేనయ్యా. మేలులు నీ మేలులు మరచిపోలేనయ్యా. మేలులు నీ మేలులు మరచిపోలేనయ్యా. కొండలలో ఉన్నను నీవు మరచిపోలేదయ్యా. శ్రమలలో ఉన్నను నీవు విడిచిపోలేదయ్యా. కొండలలో ఉన్నను నీవు మరచిపోలేదయ్యా. శ్రమలలో ఉన్నను నీవు విడిచిపోలేదయ్యా. నీది గొర్రె పిల్ల మనసయ్యా యేసయ్యా, గొర్రె పిల్ల మనసయ్యా. నీది గొర్రె పిల్ల మనసయ్యా యేసయ్యా, గొర్రె పిల్ల మనసయ్యా. మేలులు నీ మేలులు మరచిపోలేనయ్యా. మేలులు నీ మేలులు మరచిపోలేనయ్యా. అగ్నిలో ఉన్నను నేను కాలిపోలేదయ్యా. జలములో వెళ్ళినా నేను మునిగిపోలేదయ్యా. అగ్నిలో ఉన్నను నేను కాలిపోలేదయ్యా. జలములలో వెళ్ళినా నేను మునిగిపోలేదయ్యా. నీది పావురము మనసయ్యా యేసయ్యా, పావురము మనసయ్యా. నీది పావురము మనసయ్యా యేసయ్యా, పావురము మనసయ్యా. మేలులు నీ మేలులు మరచిపోలేనయ్యా. మేలులు నీ మేలులు మరచిపోలేనయ్యా. నా ప్రాణమున్నంత వరకు విడిచిపోలేనయ్యా. నా ప్రాణమున్నంత వరకు విడిచిపోలేనయ్యా. మేలులు నీ మేలులు మరచిపోలేనయ్యా. మేలులు నీ మేలులు మరచిపోలేనయ్యా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మంచిది. ఇంతవరకు చక్కని పాటలు పాడి దేవుని యొక్క నామాన్ని మనం మహింపరచుకుందాం. మరి తదుపరి జరగబోయే కార్యక్రమం అంతా దేవుడు తన యొక్క ఉచితమైన కృప ద్వారా సక్రమంగా జరిగించలాగున ఏ ఆశతో అయితే మనము దేవుని మందిరానికి వచ్చామో ప్రతి ఒక్కరి ఆశ దేవుడు తీర్చులాగున
ఈ యొక్క కూడిక ఆది నుంచి అంతము వరకు మనకి దీవెనకరముగా దేవుని నామానికి మహిమకరంగా దేవుడు జరిపించిన నిమిత్తము మన మధ్యలో ఉన్న జయమ్మ గారు ముందుకు వచ్చి ప్రార్థన చేయాల్సిందిగా మనవి చేస్తున్నాను. పరిశుద్ధుడా, మహానుతుడా, మహాగణుడా, గొప్ప దేవుడా, పూజనీయుడా, సత్యస్వరూపే, నీకు స్తోత్రములు స్తోత్రములు స్తుతులు వందనాలు తండ్రి. గడిచిన దినాలన్నీ నీ కృపారెక్కల్లో నడిపించి నాయన నీ ఆశీర్వాదాలు మాకు ఇచ్చి నడిపించావు తండ్రి. నీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభువా. ఇగో ప్రార్థన ప్రారంభం మొదలుకొని ఆది నుండి అంతం వరకు అజీషుడిగా, నాయకుడిగా, అధికారిగా మా మధ్యన మీరు ఉండమని అడుగుచున్నాం ప్రభా. నీకు స్తోత్రములు స్తుతులు వందనాలు తండ్రి. నీ బిడ్డలు ఎంతవరకు ప్రభా తండ్రి పాటలు పాడారు తండ్రి, మీరు మహిమ పొందారని మేము నమ్ముచున్నాం ప్రభా. నీకు స్తోత్రాలు. పాటల్లో మీరున్నారు తండ్రి, నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. మేమందరం కూడా తండ్రి ఆరాధన చేసి నిన్ను కొనియాడి ఘనపరిచే కృప మాకు దయచేయమని అడుగుచున్నాం తండ్రి. నీకు స్తోత్రములు స్తుతులు వందనాలు తండ్రి. వాగ్యభాగ్యంలోనికి దాసుడు వెళ్ళినప్పుడు కూడా దాసుడిని మీరు ముట్టి స్వస్థపరచమని అడుగుచున్నాం ప్రభా. నీకు స్తోత్రాలు. ఈ కూడి చేరి వచ్చిన ప్రతి బిడ్డని దీవించండి. ఎవరు ఏ అవసరం మీద వచ్చారో, ఏ అక్కర్ల మీద వచ్చారో ప్రభా, హృదయ అంతఃపురాలు ఎరిగిన దేవుడు నాయన. ఎవల హృదయ రహస్యములో ఏముందో నీకు తెలుసు. ఆ రహస్యాలన్నీ నీ ఒక్కడికే తెలుసు ప్రభా. గణపరిచి నాయన వాళ్ళకి ప్రభా తండ్రి వాళ్ళ కోరికలు నెరవేర్చి తండ్రి నాయన ప్రభా నాయన వారిని సంతోషంగా పంపించమని, నీ కృప చూపించమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ప్రార్థన చేసిన జయమ్మ గారికి సంఘపక్షంగా వందనాలు తెలియజేసుకుంటున్నాను. మనందరము లేచి నిలబడినట్లయితే 68వ దావీదు సంకీర్తన, 68వ దావీదు సంకీర్తన మొదటి 10 వచనములు సహోదరి రాధమ్మ ముందుకు వచ్చి ధ్యానం చేయాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాను. 68వ దావీదు సంకీర్తన మొదటి 10 వచనములు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. 68వ కీర్తన 1 నుంచి 10 వచనములు చదువుకుందాం. దేవుడు లేచునుగాక, ఆయన శత్రువులు చెదిరిపోదురుగాక, ఆయనను ద్వేషించువారు ఆయన సన్నిధి నుండి పారిపోదురుగాక. పొగ చెదరగొట్టబడినట్లు నీవు వారిని చెదరగొట్టుము, అగ్నికి మైనము కరుగునట్లు భక్తిహీనులు దేవుని సన్నిధికి కరిగి నశించుదురుగాక. నీతిమంతులు సంతోషించుదురుగాక, వారు దేవుని సన్నిధిని ఉల్లసించుదురుగాక. వారు మహాదానందము పొందుదురుగాక. దేవుని గూర్చి పాడుడి, ఆయన నామమును బట్టి స్తోత్రగానం చేయుడి. వాహనమెక్కి అరణ్యములలో ప్రయాణము చేయ దేవుని కొరకు ఒక రాజమార్గము చేయుడి. యెహోవాను ఆయన నామమును బట్టి ఆయన సన్నిధిని ప్రహర్షించుడి. తన పరిశుద్ధాలయమందుండు దేవుడు తండ్రి లేని వారికి తండ్రియు విధవరాండ్రకు న్యాయకర్త అయినై ఉన్నాడు. దేవుడు ఏకాంగులను సంసారులుగా చేయువాడు. ఆయన బంధింపబడిన వారిని విడిపించి వారిని వర్ధిల్లు చేయువాడు. విశ్వాసఘాతకులు నిర్జల దేశమందు నివసించుదురు. దేవా, నీవు నీ ప్రజల ముందర బయలుదేరినప్పుడు, అరణ్యములో నీవు ప్రయాణం చేసినప్పుడు భూమి వణికెను, దేవుని సన్నిధిని అంతరిక్షము దిగజారెను. ఇశ్రాయేలు దేవుడగు దేవుని సన్నిధిని ఆవల సినాయి కంపించెను. దేవా, నీ స్వాస్థ్యము మీద నీవు వర్షము సమృద్ధిగా కురిపించితివి. అది అలసి ఉండగా నీవు దానిని బలపరిచితివి.
నీ సమూహము దానిలో నివసించును. దేవా, నీ అనుగ్రహము చేత నీ అనుగ్రహము చేత దీనులకు సదుపాయము కలుగజేసితివి. దేవుడి పరిశుద్ధ వాక్యం దీవించును గాక. ఆమేన్. కీర్తన భాగము ధ్యానము చేసిన సహోదరి రాధమ్మకు దేవుని పక్షముగా వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఇది సాక్ష్యాల కొరకైన సమయము. దేవుడు మన జీవితంలో చేసిన మేలులు, ఉపకారములు సంఘము ఎదుట నిలవబడి ఆయన యొక్క నామ మహిమార్థమై మీ సాక్ష్యమును చెప్పవలసిందిగా మీకు ఈ సమయాన్ని అప్పగిస్తున్నాను. మేలులెన్నో చేయువాడు మన ప్రభువు, బాధలన్నీ తీయువాడు మన ప్రభువు. మేలులెన్నో చేయువాడు మన ప్రభువు, బాధలన్నీ తీయువాడు మన ప్రభువు. ఇలాంటి ఈ ప్రభువు మరి లేడు ఇలలోనా. ఇలాంటి ఈ ప్రభువు మరి లేడు ఇలలోనా. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవుని నామానికి వందనాలు. అయ్యగారి కుటుంబానికి వందనాలు. నేను చెప్పబోయే సాక్ష్యం ఏంటంటే, నాకు నాకు ఈ సేవకులు వచ్చిన తర్వాత మంచి దైవ సేవకులు కావాలి, మంచి సంఘం కావాలని నేను అడిగితే మా ఆయన సౌపతి మాస్టర్ అక్కడ ఇస్త్రీ చేస్తుంటే అయ్యి మాకు పరిచయం అయ్యాడు. పరిచయం అయిన తర్వాత మీరు అయ్యా మీరు పాస్టర్ గారు అంటే మేము పాస్టర్ గారు అని చెప్పారు. అయ్యను అమ్మ మా ఇంటికి వచ్చారు. వచ్చిన తర్వాత మా అమ్మ వాళ్ళ ఇంటికి ఎప్పుడైనా తీసుకెళ్దాము, అయ్యి అడుగు పెడితే మాకు దేవుని ఆశీర్వాదం ఉంటుందని నాకు ఈ సంఘంలోకి వచ్చినాక నాకు తెలిసిన తర్వాత నాకు చాలా బాగాలేపోయింది, సీరియస్ అయిపోయింది. నాకు ఇక్కడ ఎంత వంటగట్టు చేసుకోలేని పరిస్థితిలో ఉన్నాను. అమ్మల ఇంటికి వెళ్ళిపోమన్నారు. అమ్మలు వచ్చేమంతా వెళ్ళాను. నేను బయట కూర్చొన్నాను, అన్నీ చూశాను. నన్ను కారు మీద వచ్చి నన్ను చూసిన తర్వాత అమ్మ అయ్య అందరూ వచ్చారు. మా మేనగోడ కోసం ప్రేయర్ చేశాను. గర్భఫలము అయ్యి అడుగెట్టాడు. దేవుడు తండ్రి నేనైతే నాది ఎటు కాదు ప్రభా, అయ్యి అడుగు పెట్టాడు, మా ఇంట్లో అద్భుతం జరగాలి, 5 ద్వారా జరగాలి ప్రభా అని ప్రార్థన చేశాను. మా మేనగోళ్ళు గర్భం దేవుడు ఇచ్చాడు. ఎందుకంటే అయ్యా అంత దేవుడితో సమానం. నేనైతే నమ్ముతాను. నా జీవితంలో ఎన్నో అద్భుతాలు జరిగాయి. నేను 2 సార్లు చనిపోయిందాను లేసానంటే అంత దేవుడి కృప, నా సంఘము, మా అయ్య కుటుంబం కేవలం నేను చెప్తాను. కానీ ఈరోజు నాకంటే ఎవ్వరు లేకపోయినా నా సంఘం ముందు ధైర్యం మీద ఉన్నాను. మా అత్త అయితే నాతో మాట్లాడదు, మా ఆయన కొడుతూనూ మాట్లాడినవడం లేదు. ఎందుకంటే ఎల్లటోడైనా భర్త అనేసి నేను ఆశపడతాను ఈ మధ్యన. ఎందుకంటే గొడవల మీద ఉన్నాం కాబట్టి నేను వెళ్ళలేదు వాళ్ళ మాటిని. నా భర్తకి కూడా తన దగ్గర ఉండాలని ఆశపడతాను. దేవుడి చిత్తం ఎలాగుందో నాకు తెలియదు. కానీ ఇప్పుడు 4వ నెల ఆడపిల్ల కావాలనేసి చెప్పింది. దేవుడి చిత్తం ఏది ఇచ్చినా దేవుడు అందుకుంటాను. ఈ చిన్న సాక్షం దేవుడు దీవించు. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. ఈ అవకాశం ఇచ్చిన దేవాది దేవుడికి వందనాలు. అలాగే పాస్టర్ గారి కుటుంబానికి, సంఘానికి నా వందనాలు. నేను చెప్పే సాక్ష్యం ఏంటంటే, ఈ మధ్యన మా మిస్సెస్ పుష్పకి చాలా సీరియస్గా ముక్కునంత వాసిపోవడం అంత చాలా విపరీతంగా ఇబ్బంది పడింది. డాక్టర్ దగ్గర తీసుకెళ్తే సర్జరీ చేయాలన్నారు. ఆమెకు చిన్నప్పటి నుంచి ఎటువంటి జ్వరం కూడా ఎంతవరకు తెలియదు అనమాట. అందుకే చాలా భయం. ప్రతిదానికి ఏడ్చేయడం అని అలాగా డాక్టర్ గారి దగ్గర కూడా ఆ టెస్టులు చేసినప్పుడే ప్రతిదానికి ఏడుపు అనమాట.
అయితే పాస్టర్ గారు అన్నారు, ఏమవుదమ్మా మేము ఉన్నాం, పాస్టర్ గారు కూడా నేనే వస్తాను ఆపరేషన్ రోజని. అయితే డాక్టర్ గారు కూడా ఆపరేషన్ చేసిన రోజు పుష్ప ఎప్పుడైతే దేవాదేవాన్ని దేవుడిని అంటే అలా మళ్ళీ మళ్ళీ అంటుందో అప్పుడు దేవుడు కూడా పాస్టర్ గారు కూడా అదే చెప్పారనమాట, మీరేం భయపడకమ్మా దేవుడిని తలుచుకొని. పుష్ప కూడా ఆపరేషన్ థియేటర్లోకి వెళ్ళిన తర్వాత ఆ డాక్టర్ గారే దేవుడు పాటలు పాడి, అంటే 20 నిమిషాలు అయిపోద్ది అన్నాడు, 1:20 నిమిషాలు పట్టింది ఆపరేషను. అయితే మొత్తం అంతా పాటలు పాడుకునే ఉన్నారు అతను, దేవుడు పాటలు పాడుకొని ఆపరేషన్ చేశారు. చాలా సక్సెస్గా అయ్యింది. ఇప్పుడు క్షేమంగా ఉందో అందరూ బట్టి దేవుడికి వందనాలు. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించిన కాక. దేవునికి స్తోత్రం. పాస్టర్ కుటుంబానికి, సంఘస్థులందరికీ వందనాలు. మొన్న జరిగిన బర్త్డేని బట్టి నేను ఎంతో సంతోషిస్తున్నాను. మీరు చాలా దూరం నుంచి చాలా మంది వచ్చారు, అందుని బట్టి మీకు వందనాలు. ఎప్పుడు జరగని రీతిగా అద్భుతంగా ఈ మా కుమారుని బట్టి అద్భుతంగా జరిగింది. దాన్ని బట్టి నేను దేవునికి మహిమ చెల్లిస్తున్నాను. అదేవిధంగా చెప్పాను, జోసెఫ్ గురించి సాక్ష్యం చెప్పడం జరిగింది, మీరు అందరు విన్నారు. దాని మార్నింగే మేము హాస్పిటల్లో వెళ్ళి మేము డాక్టర్ని కన్సల్ట్ చేయడం జరిగింది. పూర్తిగా చెక్ చేస్తారు డాక్టర్ గారు. చెక్ చేసిన తర్వాత ఏంటంటే మన శ్వాసనాళాలు ఇంకా ఓపెన్ కాలేవు, దాన్ని బట్టి ఎంతో సఫర్ అవుతుందని చెప్పి డాక్టర్ గారు చెప్పారు. నెక్స్ట్ ఏంటంటే గొంతులో కూడా లైట్గా చిన్నగా స్టార్ట్ అవుతుందని చెప్పి అన్నారు. కొన్ని మెడిసిన్స్ ఇచ్చారు, ఆ మెడిసిన్స్ ద్వారా తగ్గుతుందని చెప్పి అన్నారు. ఆ మెడిసిన్స్ ద్వారా తగ్గుటకు మీరు అందరూ ప్రార్థించాలని కోరుకుంటున్నాను. మంచిగా ఆడుకుంటాడు, మంచిగా తింటాడు, మంచిగా స్కూల్ అంతా ఎంజాయ్ చేస్తాడు. పడుకుంటప్పుడు చాలా ఇబ్బంది పడుతాడు, మామూలు సఫర్ కాదు. ఏది మరి ఆ శ్వాస అంత ఇప్పుడు మనకి ముక్కు గట్టి క్లోజ్ చేస్తే ఏ విధంగా అయితే ఇబ్బంది పడతాడో చాలా ఇబ్బంది పడిపోతాడు. సీరత నేను ఎన్నోసార్లు నైట్ పూట లేచి ఏడవడం జరిగింది, దేవునికి ప్రార్థన చేయడం జరిగింది. విజయ్ అన్న ఎన్నోసార్లు చెప్పాడు, బాబుకి అది మంచిది కాదు, సఫర్ అవుతాడు బాగా, మంచి హాస్పిటల్ తీసుకెళ్ళమని చెప్పి అన్నాడు. అసలు యాక్చువల్గా ఏంటంటే అన్న హైదరాబాద్ తీసుకెళ్ళమని చెప్పి అన్నాడు, హైదరాబాద్లో ఎవరు ఉంటే చూడమని చెప్పి అన్నాడు. మేము ఇక్కడనే కనుక్కొని ఒక మంచి స్పెషలిస్ట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళడం జరిగింది. అన్న చాలా కేర్గా తీసుకొని మంచి చెక్ చేసడం జరిగింది. మీరేం భయపడే అవసరం లేదు, 2 months వాడమని చెప్పాను నా స్ప్రే, కానీ ఒక 1 month వాడితే మీకు రికవర్ అయిపోతుంది, బాబు మంచిగా ఉంటుందని చెప్పి అన్నారు. మేము ఇప్పటికి 3 days వాడాము. 3 days నుంచి వాడు సఫర్ కాకుండా హ్యాపీగా పడుకుంటున్నాడు. దాన్ని బట్టి దేవునికి మహిమ చెల్లిస్తున్నాను. ఒక 3 daysలో ఇంత రికవర్ అయింది కదా, నేను అనుకున్న ఒక 15 days 1 month కంటిన్యూగా ఆ మెడిసిన్స్ వాడితే పూర్తిగా తగ్గుతా అనుకుంటున్నాను. తగ్గాలి, మన దేవుడు మన అద్భుతాలు చేసేవాడు. ఎందుకంటే నేను మన సంఘంలో మన సంఘస్థులు పాస్టర్ కుటుంబం ఎన్ని ప్రార్థనలు చేశారో, నా కుటుంబము అన్ని కష్టాల నుంచి బాధల నుంచి, నెక్స్ట్ పిల్లలే పుట్టరని చెప్పినప్పుడు ప్రార్థన చేశారు. ఈరోజు 2 పిల్లలు దేవుడు నాకు ఇచ్చాడు. ఇవన్నీ జరిగినప్పుడు అది కూడా జరుగుతుంది, నేను నమ్ముతున్నాను. ఈ 2026 సంవత్సరంలో నా కుమారుడు పూర్తి స్వస్థత ఆరోగ్యం కలిగి ఉంటాడు, వాడు రికవర్ అవ్వాలని ప్రార్థన చేయండి. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించును గాక. ఇంకెవరైనా సాక్ష్యం చెప్పిన వాళ్ళు ఉంటే త్వరగా వచ్చి సమయాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా మనం చేస్తూ ఉన్నాను. మంచిది, మనందరం లేచి నిలబడదాం. దేవుని సన్నిధానంలోని దేవుణ్ణి ఆరాధించుట మంచిది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మనము ఆరాధించే దేవుడు సజీవుడై ఉన్నాడు. మనము ఆరాధించే దేవుడు మనల్ని నడిపించే దేవుడుగా ఉన్నాడు. మనము ఆరాధించే దేవుడు ఆరాధనకు ఆయన మాత్రమే అర్హుడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందుకనే దేవుడు ఏమంటాడు అంటే, నన్ను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించండి అంటున్నాడు. డ్రామాలు చేయాల్సిన పని లేదు, మొక్కుబళ్ళు తెచ్చేసి ఏవేవో డ్యాన్సులు చేయాల్సిన పని లేదు, దేవుణ్ణి సంతోషపెట్టాలని రకరకాల విన్యాసాలు చేయాల్సిన అవసరత లేదు.
యథార్థ హృదయముతో దేవా ఇదిగో నీ సన్నిధానమునకు వచ్చాను, నీవు నాకు దేవుడివై ఉన్నావు కనుక నేను ఈరోజు నీ సన్నిధానములో జీవించే స్థితిలో ఉన్నాను కనుక దేవా నీకే వందనాలు అని చెప్పి దేవుని సన్నిధానంలో పూర్ణ హృదయముతో, పూర్ణ మనస్సుతో, పూర్ణ బలముతో మన 2 చేతులు పైకెత్తి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం. దేవా మీకు వందనాలయ్యా. ఓ మా తండ్రి మీకు స్తోత్రాలయ్యా. పరిశుద్ధాత్మ దేవుడా మీకు వందనాలు. మహిమగల తండ్రి, మహోన్నతుడా మీకు వందనాలు చెల్లించుకుంటా ఉన్నామయ్యా. పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడని 1000 దూతలతో కొనియాడబడతా ఉన్నాం. మా తండ్రి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటా ఉన్నామని అందరూ మన నోళ్ళు తెరచి ఆయన నామాన్ని స్తుతిద్దాం. దేవుని కార్యాలను జ్ఞాపకం చేసుకొని, మన దేవుని అద్భుతాలను జ్ఞాపకం చేసుకొని, దేవుడు ఏమై ఉన్నాడో జ్ఞాపకం చేసుకొని ఆయన నామాన్ని స్తుతిద్దాం. ఎవరు మౌనంగా ఉండకుండా మన వాళ్ళు తెరచి ఆయన నామాన్ని స్తుతించి ఆరాధన చేద్దాం, స్తుతిద్దాం. స్తోత్రం చెల్లించుకుంటా ఉన్నామయ్యా. పరిశుద్ధాత్మ దేవుడా మీకు వందనాలు. పరిశుద్ధాత్మ తండ్రి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటా ఉన్న ప్రభువా వందనాలు. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం నాయన తండ్రి మీకు స్తోత్రాలు ప్రభా. నిన్న నేడు ఒకే రీతిగా ఉండే దేవుడు ప్రభువా, విడువని దేవుడు, మరువని దేవుడు తండ్రి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటా ఉన్నామయ్యా. ఒక్కవేళ మిమ్మల్ని మర్చినప్పటికీ మరువని దేవుడిగా ఉన్నావు దేవా, మీకు స్తోత్రాలు. ఓ నా తండ్రి మీకు స్తోత్రాలు. పరిశుద్ధాత్మ దేవుడా, పరిశుద్ధాత్ముడా మీకు స్తోత్రం చెల్లించుకుంటా ఉన్నామయ్యా. అయోగ్యులంగా ఉన్నప్పుడు, ఏ యోగ్యత లేనప్పుడు, ఎందుకు పనికిరాని వారమైనప్పటికీ మీరు చూపిస్తూ ఉన్న మహాకృపను బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటా ఉన్నాము. స్తుతిద్దాం. హల్లెలూయా. స్తోత్రము, స్తోత్రం, స్తోత్రం. దేవా మీకు వందనాలు. నా తండ్రి మీకు స్తోత్ర. పరిశుద్ధాత్మ దేవుడా మీకు వందనాలు. పరిశుద్ధుడా మీకు వందనాలు చెల్లించుకుంటా ఉన్నాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. అభిషేకించు యేసయ్యా, అభిషేకించు యేసయ్యా, అభిషేకించు యేసయ్యా, అభిషేకించు యేసయ్యా. నా గిన్నె నిండి పొంగి పొర్లేలా అభిషేకించు యేసయ్యా. నా గిన్నె నిండి పొంగి పొర్లేలా అభిషేకించు యేసయ్యా. నూనెతో అభిషేకించు, ఆత్మతో అభిషేకించు, ఆ నూనెతో అభిషేకించు, ఆత్మతో అభిషేకించు, అభిషేకించు యేసయ్యా, అభిషేకించు యేసయ్యా, అభిషేకించు యేసయ్యా, అభిషేకించు యేసయ్యా. నా గిన్నె నిండి పొంగి పొర్లేలా అభిషేకించు యేసయ్యా. నా గిన్నె నిండి పొంగి పొర్లేలా అభిషేకించు యేసయ్యా. స్తుతిద్దాం చప్పట్ల కొడుతూ, ఆయన వైపు చూస్తూ దేవా మీకు స్తోత్రం చెల్లించుకుంటా ఉన్నామయ్యా. అయ్యా మీరు అభిషేకిస్తే మేము దీవించబడతాము, మీరు అభిషేకిస్తే మేము ఆశీర్వదించబడతాం. తండ్రి మీకు స్తోత్రం చెల్లించుకుంటా ఉన్నామయ్యా. నామాన్ని స్తుతించి ఆరాధన చేద్దాం. స్తోత్రం, స్తోత్రం నాయనా. తల మీద పోయబడి అంగీల అంచు వరకు, తల మీద పోయబడి
పొంగి పొర్లేలా అభిషేకించు యేసయ్యా. నా గిన్నె నిండి పొంగి పొర్లేలా అభిషేకించు యేసయ్యా. స్తోత్రం, స్తుతితం. దేవా మీకు వందనాలయ్యా. నా తండ్రి నీకు స్తోత్రాలు. మేము వెళ్ళే చోటులెల్లా నీ సన్నిధి మాతో ఉంచండి తండ్రి. అద్భుతాలు రక్షణ వస్త్రంతో నడిపించి సహాయం చేయమని అని సన్నిధిలో మొరపెడతాం, ఆరాధన చేద్దాం. ఆశీర్వాదము శాశ్వత జీవముతో, ఆశీర్వాదము శాశ్వత జీవముతో అభిషేకించు యేసయ్యా. అభిషేకించు యేసయ్యా. అభిషేకించు యేసయ్యా. అభిషేకించు యేసయ్యా. నా గిన్నె నిండి పొంగి పొర్లేలా అభిషేకించు యేసయ్యా. నా గిన్నె నిండి పొంగి పొర్లేలా అభిషేకించు యేసయ్యా. స్తోత్రము నాయనా. నా తండ్రి నీకు స్తోత్రాలు చెల్లించుకుంటా ఉన్నామయ్యా. పరిశుద్ధాత్మ దేవుడా, కనికరం చూపించే దేవుడు, ఆదరించే దేవుడు, ఆదుకునే దేవుడా, మీకు స్తోత్రం చెల్లించుకుంటా ఉన్నాం తండ్రి. నే వెళ్ళే చోటులెల్లా నీ సన్నిధి కురిపించుము. నే వెళ్ళే చోటులెల్లా నీ సన్నిధి కురిపించుము. అద్భుతాలతో రక్షణ వస్త్రముతో, అద్భుతాలతో రక్షణ వస్త్రముతో అభిషేకించు యేసయ్యా. అభిషేకించు యేసయ్యా. అభిషేకించు యేసయ్యా. అభిషేకించు యేసయ్యా. నా గిన్నె నిండి పొంగి పొర్లేలా అభిషేకించు యేసయ్యా. నా గిన్నె నిండి పొంగి పొర్లేలా అభిషేకించు యేసయ్యా. స్తోత్రం చెల్లించుకుంటా ఉన్నామయ్యా. నా తండ్రి మీకు వందనాలు. పరిశుద్ధాత్ముడా మీకు స్తోత్రాలు చెల్లించుకుంటా ఉన్నాం నాయన. మా బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే, చిరకాలము నీ సన్నిధిలో ఉండే భాగ్యం మాకు దయచేయమని అని సన్నిధిలో ఆరాధన చేద్దాం. నా బ్రతుకు దినములన్నీ కృపయు క్షేమములే. నా బ్రతుకు దినములన్నీ కృపయు క్షేమములే.
చిరకాలము నీ సన్నిధిలో ఉందును, చిరకాలము నీ సన్నిధిలోనే ఉందును. అభిషేకించు యేసయ్యా, అభిషేకించు యేసయ్యా, అభిషేకించు యేసయ్యా, అభిషేకించు యేసయ్యా. నా గిన్నె నిండి పొంగి పొర్లేలా అభిషేకించు యేసయ్యా, నా గిన్నె నిండి పొంగి పొర్లేలా అభిషేకించు యేసయ్యా. నూనెతో అభిషేకించు, ఆత్మతో అభిషేకించు, ఆ నూనెతో అభిషేకించు, ఆత్మతో అభిషేకించు, అభిషేకించు యేసయ్యా, అభిషేకించు యేసయ్యా. అందరం కలిసి అభిషేకించు యేసయ్యా, అభిషేకించు యేసయ్యా, అభిషేకించు యేసయ్యా, అభిషేకించు. మనోళ్ళు తెలుసు, మనోటి ప్రభువా మమ్మల్ని అభిషేకించండి అయ్యా. మీరు అభిషేకిస్తే మేము ఆశీర్వదించబడతాము, మీరు అభిషేకిస్తే మేము దీవించబడతాము. మీరు అభిషేకిస్తే నీ సన్నిధి అనుభవిస్తాం తండ్రి అని ఆయన అమ్మానులో స్తుతిద్దాం. దేవా మీకు వందనాలయ్యా. ఓ నా తండ్రి మీకు స్తోత్రాలు. పరిశుద్ధాత్ముడా మీకు వందనాలు. నా రాజా మీకు వందనాలు చెల్లించుకుంటా ఉన్నామయ్యా. స్తోత్రం 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 చెల్లించుకుంటా ఉన్నాం. కృప కలిగిన తండ్రి, కన్నికర్మ గల తండ్రి, జాలి కలిగిన దేవుడా మీకు స్తోత్రం స్తోత్రం చెల్లించుకుంటా ఉన్నామయ్యా. నా రాజా మీకు వందనాలయ్యా. నా తండ్రి మీకు స్తోత్రాలు ప్రభా. అయ్యా అయ్యా మా బ్రతుకు దినములన్నీ కృపయు క్షేమము వల్లే అయ్యా చిరకాలము నీ సన్నిధిలో నీ సన్నిధి అనుభవించే భాగ్యం మాకందరికీ దయచేయమని, మాకందరికీ దయచేయమని సన్నిధిలో మొరపెడతాం. దవా మీకు స్తోత్రాలు చెల్లించుకుంటా ఉన్నామయ్యా. యేసయ్యా మీకు వందనాలు. పరిశుద్ధాత్ముడా ఓ మా దేవా మీకు స్తోత్రాలు చెల్లించుకుంటా ఉన్నామయ్యా. నా తండ్రి మీకు వందనాలు. నడిపించే దేవుడు, కనికరమ చూపించే దేవుడు, జాలి చూపించే దేవుడు, దేవా మీకు స్తోత్రాలు. ఇంతవరకు నడిపించిన దేవా మీకు వందనాలయ్యా. వాక్య భాగములకు వెళ్తా ఉండగా అయ్యా మీ సేవకుని జ్ఞాపకం చేసుకునండి దేవా. మాట్లాడే దేవుడు, సేవకునికి బోరగా ఉండండి ప్రభువా. మీ యొక్క మాటలు మా జీవితానికి అన్వయించుకుంటూ మా బ్రతుకు జీవితంలో మరింత బలము కలిగి మీకు మహిమకరంగా జీవించే జీవితాలు మాకు అందరికీ దయచేయమని, ముందున్న సమయం అంతట్లో మీరే నడిపించి సహాయం చేయమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. సేవకులు వాక్యం బోధిస్తూ ఉండగా అందరం చప్పట్లు కొడుతూ ఆహ్వానిద్దాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. మంచిది, చక్కని అవకాశం ఇచ్చిన దేవాది దేవునికి హృదయపూర్వకమైన వందనాలు తెలియజేసుకుంటూ కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామములో నా యొక్క వందనములను తెలియజేసుకుంటూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. వాక్య భాగంలోనికి వెళ్ళే ముందు నా జీవితంలో జరిగిన ఒక సంఘటనని మీ ముందు జ్ఞాపకం చేయాలని ఆశపడుతూ ఉన్నాను. ఎందుకు అంటే ఈ వాక్యానికి అది
రిలేటెడ్గా ఉంటుంది కనుక. నా చిన్నతనంలో స్కూల్కి వెళ్ళే దినాల్లో, అంటే 4వ తరగతి 5వ తరగతి చదువుతున్న దినాల్లో సైకిల్ మీద వెళ్ళేవాడిని స్కూల్కి. అయితే నా స్కూల్ అందరికన్నా ఫస్ట్ అయిపోయేది. 2:45 స్కూల్ అయిపోయేది. నెమ్మదిగా ఇంటికి చేరుకునేటప్పటికి 3:20, 3:30 ఆ టైంకి ఇంటికి వచ్చేవాడిని. మరి నా తల్లిదండ్రులు ఇద్దరు గవర్నమెంట్ ఉపాధ్యాయులే కనుక నా తల్లి స్కూలు కొంచెం ముందు అయిపోయేది. ఆమె అక్కడి నుంచి బయలుదేరి నడుచుకొని ఇంటికి వచ్చేటప్పటికి 3:45 అయ్యేది. మరి నా తండ్రి హై స్కూల్ ఉపాధ్యాయుడు కనుక ముగించుకుని వచ్చేటప్పటికి 4:15 ఆ టైం అయ్యేది. ఒకరోజు నేను ఇంటికి వచ్చేసాను. నేను ఇంటికి వచ్చిన కొంతసేపటికి నా తల్లి ఇంటికి వచ్చింది. ఇంటికి వచ్చిన వెంటనే బతిమలాడడం మొదలుపెట్టాను. మమ్మీ ఒక్క 5 రూపీస్, 5 రూపాయలు ఇవ్వా అని. నా దగ్గర లేవురా, నా దగ్గర ఎక్కడ ఉంటాయి అని చెప్పేసి మొత్తం పైన అన్నారు. నేను బతిమలాడుతూనే ఉన్నాను. దేనికోసం? 5 రూపాయల కోసం. మొత్తం పైన ఏదో అయ్యింది. ఆ రోజు 5 రూపాయలు దొరికింది నాకు, దేవుడి దయ వల్ల ఇచ్చారు. ఈ 5 రూపాయలు పట్టుకొని తిన్నగా ఎక్కడికి వెళ్ళాను? నేను కొట్టుకెళ్ళాను. షాప్కి వెళ్ళి మ్యాగీ ప్యాకెట్ ఒకటి కొనుక్కున్నాను. నూడిల్స్ ప్యాకెట్ చిన్నది దొరుకుతుంది కదా ఆ రోజుల్లో, 5 రూపాయలు. అది పట్టుకొని ఇంటికి వచ్చి చేయడం మొదలుపెట్టాను. ఈ చేసే క్రమంలోనే నా తండ్రి వచ్చారు. ఏటిది పాములాగా ఉంది అని అడిగారు. ఇది మ్యాగీ, చాలా రుచిగా ఉంటుంది తింటే. మా ఫ్రెండ్స్ అందరూ తిన్నాక చెప్పారు, నేను కూడా టీవీలో చూశాను, నాకు ఏదో తినాలనిపించింది, మమ్మీని అడిగితే 5 రూపాయలు ఇచ్చారు అని దీని గురించి నేను వివరిస్తే ఇలా చూశారు. ఎంత అన్నారు? 5 రూపాయలు అన్నాను నేను. ఈ 5 రూపాయలకి 2 గుడ్లు వస్తాయి తెలుసా అన్నారు. ఆ రోజుల్లో గుడ్డు 2 రూపాయలు, 2 పావలానో. ఎన్ని? 2 గుడ్లు వస్తాయి. ఈ చెత్త తినే బదులు ఆ 2 గుడ్లు తింటే నీకు ఆరోగ్యం కదా అని చెప్పడం మొదలుపెట్టారు. మంచిది. ఆ మరుసటి రోజు నుంచి 2 గుడ్లు తెచ్చుకోవడం మొదలుపెట్టాను. ఉడకబెట్టిన గుడ్లు నచ్చవు కనుక ఆమ్లెట్ వేసుకోవడం నేర్చుకున్నాను. ఆమ్లెట్ వేసుకొని తినేవాడిని. ఇది జరిగిపోయింది, యథార్థ సంఘటన. ఇప్పుడు పరిస్థితి వేరులేండి. నా కొడుకు అదే మ్యాగీ చేసి చూసేటప్పుడు మురిసిపోతున్నారు. నాకు ఒకప్పుడు క్లాస్ స్పీకరు, ఇప్పుడు నా కొడుకు చేస్తున్నప్పుడు అబ్బా ఎంత సంతోషమో, వీడియో కూడా రికార్డు చేశారు నిన్న. ఎందుకు ఈ విషయాలు చెప్తున్నానంటే యెషయా గ్రంథము 55వ అధ్యాయము 2వ వచనాన్ని ధ్యానం చేసుకుందాం. ప్రవక్త అయిన యెషయా రాసిన గ్రంథము 55వ అధ్యాయము 2వ వచనాన్ని ధ్యానం చేసుకుందాం. ఆహారము కాని దాని కొరకు మీరేలలోకలిచ్చెదరు, సంతుష్టి కలుగజేయని దాని కొరకు మీ కష్టార్జితమును ఎందుకు వేపరచెదరు? దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎలాగైతే నా చిన్నతనములో నా తండ్రి నువ్వు ఎలాగా కొనుక్కునేది ఏదో చెత్త కొనుక్కుని తినే బదులు 2 గుడ్లు, 2 శ్రేష్టమైన గుడ్లు కొనుక్కుని తింటే అది నీ ఆరోగ్యానికి మేలు చేకూరుస్తుందో అని తన కుమారుణ్ణైన నా మీద దృష్టి ఉంచి నా క్షేమము కోరి నాకు ఎలాగ ఈ మాటలు చెప్పారో పరమ తండ్రి అయిన దేవుడు ఈరోజు తన పిల్లలమైన మనందరినీ ప్రేమించి మనందరము క్షేమంగా ఉండాలని, మనందరము ఈ లోకములో ఉన్నతంగా బ్రతకాలని, మన జీవితము ఈ లోకములోని ఒక ఉన్నతమైన స్థితిలో ఉండాలని ఆశపడిన దేవుడు ఈరోజు మనకొక సూచన చేస్తున్నాడు, మనకొక హెచ్చరిక చేస్తున్నాడు. ఏమని చెప్తున్నాడు అంటే, ఆహారము
కాని దాని కొరకు మీరేలా రోకలిచ్చెదరు అంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అంటే ఎందుకు మీరు కష్టపడి సంపాదించిన సంపాదన మీరు ఆహారం అనుకునే దాని మీద మీరు వెచ్చిస్తున్నారు. తర్వాత ఏమంటున్నాడు? సంతుష్టి కలుగజేయని దాని కొరకు మీ కష్టార్జితమును ఎందుకు వ్యయపరచెదరు? దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుడు ఏ ఆహారం గురించి మాట్లాడుతున్నాడు అంటే ఆత్మీయ ఆహారం గురించి మాట్లాడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ వర్తమానమునకు నేను పెట్టుకున్న టైటిల్ శీర్షిక ఏంటి అంటే స్పిరిచువల్ నరిష్మెంట్, ఆత్మీయ పోషణ గురించి ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని చెప్తున్నాడు అంటే, నా ప్రియులారా, నా పిల్లలారా, మీరు ఈ లోకములోని మేము ఉన్నతంగా బ్రతకాలని ఆశపడే దేవుణ్ణి నేను. ఈ లోకంలో మీరు నా పిల్లలలాగా గొప్పగా బ్రతకాలని నేను ఆశపడుతున్నాను. కానీ మీరేం చేస్తున్నారు అంటే, మీరు ఆత్మీయంగా ఎదగడానికి ఏదైతే దోహదపడదో, మీరు మీ యొక్క ఆత్మీయ జీవితంలో సంతుష్టి కలిగి బ్రతకడానికి ఏదైతే ప్రయోజనము కలదో మీరేం చేస్తున్నారో వాటిని వెంబడిస్తున్నారు అని దేవుడు చెప్తున్నాడు. ఆహారము కాని దాని కొరకు మీరు ఎందుకు రోకలిస్తున్నారు అంటే ఏంటి అంటే, యు ఆర్ వేస్టింగ్ యువర్ రిసోర్స్. మీరు మీకు దేవుడు ఇచ్చిన ఈ చక్కని అవకాశాన్ని ఏం చేస్తున్నారు? వ్యర్థముగా చేస్తున్నారు. ఎందుకు అంటే మీరు అనుకుంటున్నారు ఇది ఆహారం అని. మీరు ఒక తలంపు కలిగి ఉన్నారు, ఇది చేస్తే నాకు సంతోషమని. నాకు మ్యాగీ ఎందుకు తినాలనిపించింది? చూశాను, ఆకర్షణీయంగా కనిపించింది, వాళ్ళు వీళ్ళు చెప్పిన మాటలు నేను విన్నాను. వినిన తర్వాత నా హృదయంలో ఏ ఆలోచన కలిగింది? అబ్బా, నేను కూడా ఇది ఒక్కసారి తింటే బాగుంటుంది కదా. ఆహారమా? ఆహారమే, కానీ ఎంతవరకు ప్రయోజనము? శూన్యం. ఈరోజు దేవుడు చెప్తున్న మాట ఏంటి అంటే, మీకు దేవుడిచ్చిన అవకాశాన్ని, మనకు దేవుడిచ్చిన అవకాశాలని కొన్ని మనం ఏం చేస్తున్నామంట? వ్యర్థమైన వాటి మీద ఖర్చు చేస్తూ, ఇదే నాకు సంతోషాన్ని ఇస్తుందేమో, దీని ద్వారానే నాకు సంతృష్టి కలుగుతుంది ఏంటో అనే ఒక భ్రమలో బ్రతుకుతున్నాము. మన శరీరాన్ని, మన ఆరోగ్యాన్ని హాని చేసుకోవడమే కాదు, కానీ దేవుడిచ్చిన వనరులు మనం ఏం చేస్తున్నాము? వృధాగా చేసేస్తున్నాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందుకనే మీరు ఒకసారి ఆలోచించండి, నేటి మానవుని పరిస్థితి ఎలాగుందో. మానవ జీవితాన్ని కానీ మీరు గమనించినట్లయితే, ఒక వ్యక్తి పొద్దున్నుంచి సాయంత్రం దాకా ఎండలో కష్టపడుతున్నాడా లేదా? కష్టపడుతున్నాడు. ఒళ్ళు పులిసిపోయినట్టు పనిచేస్తూ ఉన్నాడు. ఎంత ఎండైనా, ఎంత వానైనా, ఎంత చలైనా తన శరీరము అనగగొట్టుకొని, నలగగొట్టుకొని పొద్దున్నుంచి సాయంత్రం దాకా పనిచేస్తున్నాడు. సాయంత్రం 6-6:30 అయ్యే సమయానికి చేతిలో ఏం పడుతుంది? కూలి డబ్బులు పడుతున్నాయి. ఎక్కడికి వెళ్తున్నాడు? వెంటనే ఎక్కడికి? మందు షాప్కి వెళ్తున్నాడు. వచ్చిన దాంట్లోని మోస్ట్ భాగం అంటే 500 వస్తే 300, 400 ఎంతసేపట్లో ముగిచ్చేస్తాడు మనోడు? అరగంటలు ఆర్పేస్తాడు. ఎన్ని గంటలు కష్టపడతాడు? 8-9 గంటలు కష్టపడతాడు. కరెక్ట్గా అరగంటలో ఏం చేస్తాడు? దాన్ని ఆర్పేస్తాడు. ఎందుకు ఆర్పేస్తాడు అంటే, ఇది తాగితే నేను సంతోషంగా ఉంటాను, ఇది తాగితే నా బాధలన్నీ నేను మర్చిపోగలను, ఇది తాగితే నా కష్టం అంతటినీ నేను విడిచిపెట్టేసి రేపొద్దున మళ్ళా కష్టపడడానికి నేను సిద్ధపడతాను అన్న ఉద్దేశంతోనే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. గవర్నమెంట్ ఉద్యోగం సంపాదించడం అంటే అంత సులువైన పని కాదు. చాలా కష్టపడి గవర్నమెంట్ ఉద్యోగాలు సంపాదిస్తున్నారు, లంచాలు తీసుకుని దొరికిపోతున్నారు. ఏమన్నా సుఖమా అది? నీకు గవర్నమెంట్ వారు జీతం ఇస్తున్నారా లేదా? నీ యొక్క సంపాదన నీ కుటుంబాన్ని చక్కగా పోషించుకోవడానికి సరిపోతుందా లేదా? కానీ ఎటువైపు వెళ్తున్నాడు? ఆహారము కాని దాని కొరకు
మనిషి వెంపర్లాడుతూనే ఉన్నాడు. దేవుడు ఈరోజు మనల్ని ప్రేమించి చెప్తున్న మాట ఏంటి అంటే, మీ ఆత్మీయ ఆరోగ్యము కొరకు, మీ ఆత్మీయ సంతుష్టి కొరకు మీరు వ్యర్థమైన వాటిని మీరు వెంబడించొద్దు. వ్యర్థమైన వాటి మీద మీ దృష్టి నిలపొద్దు. వ్యర్థమైన వాటి మీద మీ సమయమును మీరు ఖర్చు పెట్టొద్దు. ఏం చేయాలి దేవా అంటే, తర్వాత వచనాల్లోనే చెప్తున్న మాట ఏంటి అంటే, నా మాట జాగ్రత్తగా ఆలకించి మంచి పదార్థములను మీరు భుజించుడి. ఎలా భుజించాలంట మంచి పదార్థాలు? దేవుడు చెప్తున్న మాట ఏంటి అంటే, నా మాటలు మీరు కానీ ఆలకనిచ్చినట్లయితే మీరు ఎలాంటి పదార్థాలు భుజిస్తారు? మంచి పదార్థాలు. ముందేమంటున్నాడు అంటే, ఆహారము కాని దాని కొరకు మీరు ఎందుకు ఖర్చు పెడుతున్నారు? సంతుష్టి కలుగజేయని దాని మీద మీరు మీ రోకల్ని ఎందుకు వ్యయపరుస్తున్నారు అని చెబుతూ, ఇదిగో మీ ఆత్మీయ జీవితము ఉన్నతంగా ఎదగాలి అంటే, మీ ఆత్మకి సరి అయిన పోషణ అనుగ్రహించబడాలి అంటే, ఇదిగో దానికి ఏకైక ఆధారం ఉన్నది. అది ఏంటి అంటే, నా మాటలుగానే మీరు ఆలకించిన ఎడల అంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. తర్వాత ఏమన్నాడంటే, మీ ప్రాణము సారమైన దాని యందు సుఖింపనీయుడి అంటున్నాడు. దేవునికి స్తోత్రం. మంచి పదార్థాలని దేవుడు మన కొరకు సిద్ధం చేశాడనే కదా వాక్యం చెప్తుంది. ఏమంటున్నాడు? నా మాట జాగ్రత్తగా ఆలకించి మంచి పదార్థములను మీరు భుజించుడి అంటున్నాడు. మంచి పదార్థాలు ఉన్నాయి అంటే ఇంకే పదార్థాల గురించి దేవుడు మాట్లాడుతున్నట్టు? చెడ్డ పదార్థాల గురించి కూడా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఆరోగ్యమునిచ్చే ఆహారం ఉంది, ఆరోగ్యాన్ని హరించే ఆహారము ఉంది. మనిషిని వ్యసనాలను బారిన పడేసి తన యొక్క ఆరోగ్యమును క్షీణింపజేసే పానీయాలు ఉన్నాయి. ఆరోగ్యవంతముగా మనిషిని చక్కగా ఒక ఉన్నతమైన స్థితిలో నిలిపే పానీయాలు కూడా ఉన్నాయి. మంచి ఉద్యోగాలు ఉన్నాయి, చెడ్డ ఉద్యోగాలు ఉన్నాయి. మంచి వ్యాపారాలు ఉన్నాయి, దుర్వ్యాపారాలు కూడా ఉన్నాయి. ఈరోజు దేవుడు మంచి గురించే బోధిస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏమంటున్నాడు? మంచి పదార్థాలను మీ కొరకు నేను సిద్ధము చేశాను గనుక మీ యొక్క ఆశ, మీ యొక్క ప్రయత్నము, మీరు ఖర్చు చేసే ధనము, మీరు వెచ్చించే సమయము దేని మీద ఉండాలి? మీ జీవితాన్ని మంచిగా మార్చే విషయాలపైన మీ దృష్టి నిలపండి అని దేవుడు చెప్తూ ఇంకొక మాట అంటున్నాడు. చాలా చక్కగా వ్రాయబడి ఉన్నది. మీ ప్రాణము సారమైన దాని యందు సుఖింపనీయుడి అంటున్నాడు. సారము ఎక్కడ వింటాము ఈ మాట ఎక్కువగా? మనము వ్యవసాయంలో కానీ, పంటలు పండించేవారు, పూల మొక్కలు వేసేవారు, కాయగూరలు పండించేవారు, ఏ రైతన్నా ఆశ ఏముంటుందంటే, నా 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 భూమి సారవంతమైన భూమిగా ఉండాలి. నిస్సారమైన భూములు ఉన్నాయా లేదా మన భూప్రపంచం మీద? ఎవరన్నా ఇష్టపడతారా దాని మీద వ్యవసాయం చేయడానికి? పోనీ వ్యవసాయం చేసిన దాని నుంచి ఏదన్నా ప్రతిఫలము, ఏదన్నా పంటని రాబడి ఎక్కువగా ఉంటుందా అంటే చాలా తక్కువ. దేవుడు ఏమంటున్నాడు అంటే, మీ ప్రాణము సారమైన దాని యందు సుఖింపనీయుడు అంటే, మీ యొక్క ఆత్మీయ జీవితం ఎంత సారవంతంగా మారితే మీరు అంత గొప్పగా ఆత్మ ఫలమును ఫలింపజేయువారుగా ఉంటారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. రైతు తను పండించే పంట ఉత్తమంగా ఉండాలి అంటే, రైతు తన పండించే పంటలోని రాబడి ఎక్కువగా రావాలంటే ఏం చేస్తాడు అంటే, ఏదో ఒక రకంగా ఆ యొక్క పంటకి కావలసిన పోషక ఆహారాలని అందించడానికే ప్రయత్నం చేస్తాడు. అది ఎంత ఖర్చన్నా, ఎంత ప్రయాసన్నా. కొర్నెలని ఇక్కడ ఉన్నాడు, మా అర్ధరాత్రి 12 గంటలకు వెళ్ళి నీళ్ళు వదులుతారంట పొలాల్లో అని అప్పుడప్పుడు చెప్తూ ఉంటారు. ఎందుకు ఈ ప్రయాస అంటే, చక్కగా నీళ్లు కానీ పంటకి లభిస్తే పంట చాలా
చక్కగా పెరుగుతుంది, ఆ పంట నుంచి వచ్చే రాబడి అధికంగా ఉంటుంది. దేవుడు ఈరోజు ఏం కోరుకుంటున్నాడు అంటే మన ఆత్మీయ జీవితము అంత అభివృద్ధి పొందే జీవితంగా ఉండాలి. మన ఆత్మీయ జీవితం ఎలా ఉండాలి అంటే మన మట్టుకు మనం సంతోషించడమే కాదు, మన జీవితము ద్వారా ఎవరో ఒకరు ప్రయోజనం పొందే స్థితిలోనే ఉండాలని దేవుడు ఆశిస్తూ ఏమంటున్నాడు అంటే, మీకు మంచి పదార్థాలను సిద్ధం చేశాను నేను, ఈ మంచి పదార్థాలను మాత్రమే మీరు భుజించాలని నేను ఆశపడుతున్నాను. కానీ మీరు మీ యొక్క సమయాన్ని, మీ యొక్క రిసోర్సెస్ని మీరు వాడుకొని ఏం చేస్తున్నారు? వ్యర్థమైన దాని వెనకాతల మీరు పరిగెడుతున్నారు అని దేవుడు చెప్తూ ఉన్నాడు. ఇదే యెషయా ప్రవక్త రాసిన గ్రంథము 1వ అధ్యాయం 19వ వచనంలోని ఈ మాటలనే మళ్ళా దేవుడు ఒకసారి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. యెషయా గ్రంథము 1వ అధ్యాయము 19వ వచనంలో ఏమని ఉంటుంది అంటే, ఇఫ్ యు ఆర్ విల్లింగ్ అండ్ ఒబీడియంట్ యూ షల్ ఈట్ ద గుడ్ ఆఫ్ ద ల్యాండ్. మీరు సమ్మతించి నా మాటలు వినిన ఎడల మీరు భూమి యొక్క మంచి పదార్థములను భుజిస్తారు, అనుభవిస్తారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని ప్రణాళిక మన జీవితంలో ఏమై ఉన్నదో తెలుసా? మనం మంచిగా ఉండాలని. మన దేవుడు చెడును ఆశించే దేవుడు కాదు. మనము సేవిస్తున్న దేవుడు మనల్ని నాశనం చేయాలని చూసేవాడు కాదు. మనము పూజిస్తున్న దేవుడు మన యొక్క జీవితమును ఉన్నతముగా తీర్చిదిద్దాలనే ఆశపడిన దేవుడు. అంత ఉన్నతంగా మనల్ని మార్చాలి అనుకున్నాడు గనుకనే ఉన్నతమైన స్థలమును విడిచిపెట్టి మన కొరకు ఈ లోకంలోనికి వచ్చాడు. ఎందుకో తెలుసా? మనల్ని ఆ ఉన్నతమైన స్థలములోని నివసింపజేయాలని ఆశపడ్డాడు గనుకనే. ఈ దేవుడు ఎలాంటి దేవుడు అంటే నీకు ఎల్లవేళలా మంచి 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 మంచిదాన్నే ఇవ్వాలని చూసే దేవుడు. అందుకనే మంచి మాత్రమే బోధిస్తాడు ఈ దేవుడు. మీరు కానీ నా మాట విని దాన్ని సమ్మతించి దానికి విధేయత చూపించినట్లయితే భూమి యొక్క మంచి పదార్థములను మీరు అనుభవిస్తారు అని దేవుడు చెప్తూ ఉన్నాడు. ఈరోజు సంగమా, దేవుడు మన కొరకు ఉంచిన మేలులు అనేకములుగా ఉన్నాయి. ఒక దైవ సేవకుడు ఏమంటాడు అంటే, మీలో చాలామంది ఎన్నోసార్లు మీ మేలును దాటుకుంటూ ముందుకు పరిగెట్టేశారు అంటాడు. అంటే అక్కడ మేలుందని మనకి తెలియదు, అక్కడ క్షేమం ఉందని మనకి తెలియదు. దేవుడు మన కొరకు ఉంచిన వాటిని మనం అనేక సార్లు అంట మిస్ చేసుకుని వెళ్ళిపోయామంట. ఎందుకో తెలుసా? మన దృష్టి దేవుని పైన లేదు, మన దృష్టి లోకం మీద ఉంది. కనుకనే ఏమైపోయాయంట, ఈ మేలన్నిటినీ విడిచిపెట్టేసి ముందుకొచ్చి ఏదో చేసేయాలి జీవితంలోని, ఎంతో సంపాదించేయాలని బ్రతుకులోని, ఏదో చేసేసి ఏదేదో అయిపోవాలని. దేవుడు ఏమంటున్నాడు అంటే, నేనున్నాను నీకు, నేను చేస్తాను నీ కొరకు అవన్నీ. నువ్వు చేయాల్సింది ఒకటి ఉంది, అది నువ్వు చేయకుండా నువ్వు ఎంత వెంపర్లాడినా ఎంత పాకులాడినా నువ్వు సాధించలేవు. ప్రాముఖ్యంగా క్రైస్తవులకి చెప్తున్నాడు, దేవుని ఎరిగిన జనాంగంతో మాట్లాడుతున్నాడు దేవుడు. మీకు అన్నీ తెలుసు, కానీ మీరేం చేస్తున్నారు? వ్యర్థమైన వాటి యందే మీ మనస్సును మీరు నిలుపుచున్నారు అని దేవుడు చెప్తూ ఉన్నాడు. ఎలాగ దేవా నేను వీటిలన్నిటిని స్వతంత్రించుకోవాలి? ఏ రీతిగా దేవా నాయనా ప్రభువా వీటిలన్నిటిని నేను పొందుకోవాలి అంటే, మొదటి వచనం చదువుదాం. యెషయా గ్రంథము 55వ అధ్యాయము 1వ వచనము. దప్పిగొను వారలారా నీళ్ళ యొద్దకు రండి, రోకలు లేని వారలారా మీరు వచ్చి కొని భోజనము చేయుడి. రండి, రోకలు లేకపోయినను ఏమియు ఇయ్యకనే ద్రాక్షారసమును పాలను కొనుడి. దేవునికి స్తోత్రం కలుగును గాక. 2వ వచనంలో ఏమని చెప్తున్నాడు అంటే, ముందు మనం చదువుకున్నాం కదా, వ్యర్థమైన వాటి మీద మీరు మీ రోకలను ఎందుకు ఖర్చు చేస్తున్నారు అని చెప్పిన దేవుడు, ఇదిగో శ్రేష్టమైన ఈవులన్నీ నా దగ్గర ఉన్నాయి, మీరు రండి. ఇంకొక ఆఫర్ కూడా ఇస్తున్నాడు దేవుడు. ఏ ఆఫరో తెలుసా? మీ దగ్గర డబ్బులు లేవా? వచ్చి ఉచితంగా తీసుకెళ్ళండి.
దేవుడు ఉచితముగా మనకి అనుగ్రహించిన కృప ఉంది చూసారా, ఆ కృపని కానీ మనం వెతకగలిగితే దేవుని దగ్గర, ఆ కృపని కానీ వెంబడించగలిగితే, దేవునితో సహవాసము చేసి, దేవా నేను నీ కొరకు ఏమీ చేయలేను, కేవలము నీ కృప మూలముగానే నేను బ్రతుకుతున్నాను దేవా అని యథార్థ హృదయముతో దేవుని కానీ వెంబడించినట్లయితే, ఉచితముగా తాను అనుగ్రహించిన కృప ద్వారా దేవుడు ఏమిస్తానన్నాడు? శ్రేష్టమైనవి ఇస్తానంటున్నాడు. ద్రాక్షారసం నేను ఇచ్చేవానిగా ఉన్నాను, పాలను మీకు ఇచ్చేవానిగా ఉన్నాను, మంచి నీళ్లను మీకు నేను అనుగ్రహించే దేవుడుగా ఉన్నాను అని దేవుడు చెప్తూ ఉన్నాడు. ఎలాగా? మీ దగ్గర ఏమీ లేదా, మీరు చెయ్యాల్సింది ఒకే ఒక్క పని. ఏమని చెప్తున్నాడో మొదటి వచనంలోని మీరు కానీ చూసినట్లయితే, రండి. ఏంటి? రండి. ఆహ్వానం తెలుపుతున్నాడు. మీరు ఏమీ చెయ్యక్కర్లేదు, నా యొద్దకు రండి, దప్పికొని వారలారా నీళ్ళ యొద్దకు రండి అంటున్నాడు. తర్వాత ఏమంటున్నాడు? రోకలు లేకపోయినను ఏమీ ఇయ్యకనే ద్రాక్షారసమును పాలను మీరు కొనుడి అంటున్నాడు. ఇన్విటేషన్. గాడ్ ఈజ్ ఇన్వైటింగ్ అస్. దేనికో తెలుసా? మీ జీవితంలోని క్షేమాన్నిచ్చే దేవుణ్ణి ఒక నేనున్నాను. 2వ వచనంలో ఏమన్నాడు? సంతుష్టి లేని వాటి యందు, సంతుష్టి కలగజేయని వాటి యందు మీరు యొక్క ధనమును మీరు వేయపరుచుకుంటున్నారు కదా, శ్రేష్టమైన దాన్ని మీరు ఉచితంగా పట్టుకెళ్ళిపోండి అంటున్నాడు. ఆ రోజుల్లోని పాలు కానీ ద్రాక్షారసం కానీ ఇవన్నీ చాలా విలువైన వస్తువులు. కానీ ఎలాగిస్తానంటున్నాడు అవన్నీ మనకి దేవుడు? ఉచితముగా నేను మీకు అందివ్వడానికి సిద్ధంగా ఉన్నాను. మీరు చేయాల్సిందల్లా ఏంటి? నా యొద్దకు మీరు రండి. అంటే దేవుని ఉద్దేశం ఏంటో తెలుసా? నన్ను ఆశ్రయించండి, నన్ను మీ దేవునిగా చేసుకోండి. మీ ఆత్మీయ జీవితంలో మీరు ఎదగాలి అంటే, మీరు ఫలించి అభివృద్ధి చెంది విస్తరించి ఈ లోకంలో నాకు సాక్షులుగా బ్రతకాలి అంటే, మీరు వ్యర్థమైన వాటి యందు మీ యొక్క లక్ష్యం ఉంచుచు వాటి వెంబడి పరిగెడుతూ ఆత్మీయమైన విషయాల్లో మీరు ఎప్పటికీ మీరు ఎదగలేరు. కనుక మీ ఆలోచన నేనై ఉండాలి, మీ అనుసరణ నేనై ఉండాలి, మీరు వెంబడించేది నన్నై ఉండాలి. ఇలాగానే చేస్తే మీ జీవితమునకు క్షేమమని దేవుడు చెప్తూ ఉన్నాడు. అందుకని ఏమంటున్నాడు అంటే, అపోస్తలుడైన పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం తెరుచుకుందాం. అపోస్తలుడైన పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము మొదటి 3 వచనాల్ని ధ్యానం చేసుకుందాం. ప్రభువు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న ఎడల సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలను మాని క్రొత్తగా జన్మించిన శిశువుని పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయములో ఎదుగు నిమిత్తము దేన్ని అపేక్షించమంటున్నాడు? ఆ పాలను మీరు అపేక్షించుడి. అంటే ఏంటి? కోరుకోండి, దాన్నే వెంబడించండి, దాన్నే మీ జీవితానికి ప్రాధాన్యతగా మీరు మార్చుకోండి. ఎవరి గురించి చెప్తున్నాడు అంటే, నూతనముగా తిరిగి జన్మించిన శిశువులను పోలిన వారై అంటున్నాడు. క్రైస్తవ జీవితంలోని తిరిగి జన్మించబడుట చాలా ప్రాముఖ్యమైన విషయం. నీటి బాప్తిస్మము ద్వారా, ఇదిగో దేవా, ఇదిగో నా ఆత్మను రక్షించే దేవుడవు నీవు, నా పాప క్షమాపణ నీలోనే ఉన్నది, ఇదిగో ఈ యొక్క లోకమును విడిచిపెట్టిన తర్వాత నా ఆత్మ నిత్యము నీతో సహజీవనము చేసి నీతో సంతోషించాలి అంటే, ఇదిగో నేను ఈ భూమి మీద ఉన్నప్పుడే ఒక నిర్ణయం తీసుకుంటున్నాను. ఏంటో తెలుసా? యేసు ప్రభువుని నా సొంత రక్షకునిగా అంగీకరిస్తున్నానని నీ హృదయములో నువ్వు తీసుకున్న తీర్మానము, నీటి బాప్తిస్మము ద్వారా దాన్ని వ్యక్తపరుస్తావు కదా, అదే దేవుడు ఏమంటున్నాడు అంటే నూతన జన్మ కింద చూస్తూ ఉన్నాడు. ఈ మధ్యకాలంలోని నా యొక్క భార్య గర్భవతి అయింది కనుక తమిళనాడుపేటలో ఉన్న ఆ క్లినిక్లోని, ప్రైమరీ హెల్త్ క్లినిక్లోని రిజిస్టర్ చేసాం.
రిజిస్టర్ చేసిన తర్వాత ప్రతి శనివారము నాకు 10 గంటలకు ఫోన్ వస్తుంది. నా ఫోన్ నెంబర్ ఇచ్చాను కనుక ఆ ఫోన్ నెంబర్ ఇస్తాను. ప్రతి వారం వాళ్ళు ఫోన్ చేసి తల్లి గురించి, శిశువుని గురించి చాలా మంచి విషయాలను వాళ్ళు తెలియజేస్తూ ఉంటారు. మొన్నటి దినమందు కూడా నాకు ఫోన్ వచ్చింది. ఫోన్ వచ్చి దేని గురించి చెప్పారో తెలుసా? తల్లి పాలలో ఉన్న శ్రేష్టమైన గుణాల గురించి వివరించారు. ఒక పావు గంట చెప్పారు. మొదట 6 నెలలు దయచేసి మీరు శిశువుకి తల్లి పాలన మాత్రమే ఇవ్వండి. ఎందుకు ఇవ్వాలి అంటే దాంట్లో రోగనిరోధక శక్తి ఉంటుంది. మీ పిల్లల ఎదుగుదలకు అది చాలా ప్రోత్సాహకరంగా ఉంటుంది. మీ పిల్లల అనారోగ్యం బారిన పడకుండా, మీ పిల్లలు ఒకవేళ ఏ జబ్బులో జ్వరాలో వచ్చినా త్వరగా కోలుకోవడానికి వ్యాధి నిరోధక శక్తి ఈ పాలల్లో ఉంటుంది. కనుక ఈ పాలను, తల్లి పాలను మొదట 6 నెలలు శిశువు తప్పకుండా తాగాలనే చెప్తారు. ఎవరన్నా దేవునికి స్తోత్రం. దేవుడు ఏమంటున్నాడో తెలుసా? నూతనముగా జన్మించిన మీరు దేవునిలో ఎదగాలి అంటే, మీ యొక్క రక్షణను కొనసాగించాలి అంటే, మొదటగా దేవుని ఎరగక ముందు నువ్వు ఏదైతే చేస్తూ వచ్చావో వాటినన్నిటినీ విడిచిపెట్టి ఈ దేవుని వెంబడించడానికి వచ్చావు కదా. ఈ దేవునిలోని నీ జీవితము ఉన్నతముగా మలచబడాలి అంటే నిర్మలమైన పాల వలన అంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. వాక్యమును దేవుడు దేంతో పోల్చాడు? పాలతో పోల్చాడు. అందుకనే చెప్తున్నాడు ఏంటో తెలుసా? నా మాట వినిన ఎడల, దేవుని వాక్యమును మనం పట్టుకుంటే, దేవుని వాక్యములో ఉన్న ఆ యొక్క ఉన్నతమైన ఆ రివల్యూషన్ అంటారు, ప్రత్యక్షత కానీ మనకు కానీ అర్థమవుతున్నట్లే దేవుడు మన రక్షణ ఏం చేస్తానంటున్నాడు? కొనసాగిస్తాను, అభివృద్ధి పరుస్తాను. నీ రక్షణ నీ కొరకు మాత్రమే కాదు కానీ అనేక మంది నశించిపోతున్న వారిని తిరిగి దేవుని దగ్గరికి తెచ్చే ఒక ఉన్నతమైన జీవితముగా ఆ జీవితాన్ని నేను మలుస్తానంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఏం కోరుకోమంటున్నాడు దేవుడు? తన మాటలను కోరుకోమంటున్నాడు. ఎంతమంది మనం రోజుకి ఒక అరగంట నేను బైబిల్ చదువుతాను అన్నవారు చేతులు ఎత్తండి. ఒక్క అరగంట. ఇది యథార్థత. ఇదేంటో తెలుసా? ఆహారము కాని దాని కొరకు మీరు ఎలా రోకలిచ్చుచున్నారు అన్నాడు కదా దేవుడు. ఇదే. ఫోన్ చూడడానికి టైం ఉంటుంది మనకి, వ్యర్థమైన ముచ్చట్లు పెట్టడానికి టైం ఉంటుంది మనకి, టీవీ సీరియల్ గంటలు చూడడానికి, వంట వార్పు విషయంలోని చేయడానికి, ముచ్చటించుకోవడానికి, ఫోన్ చేసి బాతాకాని కొట్టడానికి, వీటిలన్నిటికీ మన దగ్గర టైం ఉంటుంది. దేవుని యొక్క ఆత్మీయ పోషణ విషయంలో మనకి దోహదపడే వాక్యాన్ని పఠించటంలో కానీ, దాన్ని ధ్యానించటంలో కానీ మనము సమయాన్ని వృధా చేస్తున్నాం. దేవుడు దాన్నే మళ్ళీ ఒకసారి ఈరోజు మనకి గుర్తు చేస్తున్నాడు. వ్యర్థమైన వాటి యందు మీ యొక్క రోకల్ని మీరు ఎలా ఖర్చు పెడుతున్నారో. ఈ లోకంలోని పేరు ప్రఖ్యాతలు గాంచిన జీవితంలో ఒక ఉన్నతమైన స్థితిని సాధించిన ఏ వ్యక్తినన్నా మీరు అడగండి, వాట్ ఈస్ ద మోస్ట్ వాల్యుబుల్ కమోడిటీ ఆన్ దిస్ ఎర్త్? ఈ భూప్రపంచం మీద చాలా విలువైనది ఏది ఉంది అని అడిగితే అందరూ ఒకే ఒక మాట చెప్తారు. ఏం చెప్తారో తెలుసా? టైమ్ ఈజ్ ద మోస్ట్ వాల్యుబుల్ కమోడిటీ ఆన్ దిస్ ఎర్త్. నువ్వు ధనాన్ని ఖర్చు చేసినా తిరిగి మళ్ళా సంపాదించగలవేమో కానీ ఒక నిమిషము, ఒక అరగంట కానీ ఖర్చు చేసేస్తే మళ్ళా తిరిగి నువ్వు దాన్ని పొందుకోలేవు ఎంత ప్రయత్నం చేసినా. దేని మీద సంగమా ఈరోజు మనం సమయాన్ని ఖర్చు చేస్తున్నాం? మన ఆత్మీయ స్థితి ఇంకా ఎదగడానికా, లేదు మనల్ని ఇంకా లోకంలోని లాగేయడానికా? ఏమంటున్నాడు యోహాను భక్తుడు? ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయాల్లోని, నీ జీవితంలో నువ్వు అన్ని విషయాల్లోని వర్ధిల్లాలంటే దానికి గల సూత్రం ఎక్కడుందో తెలుసా?
దానికి గల ఆయువు పట్టు ఎక్కడుందో తెలుసా? నీ ఆత్మ వర్ధిల్లితే కానీ నువ్వు ఏ విషయంలోని నువ్వు వర్ధిల్లలేవు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మంచి విషయంలో వర్ధిల్లాలనుకుంటున్నావా? నీ ఆత్మీయ స్థితి మంచిగా ఉండాలి. నీ గుణం విషయంలో వర్ధిల్లాలనుకుంటున్నావా? నీ యొక్క గుణము సరిగ్గా ఉండాలి. ఆత్మీయ గుణం ఎప్పుడు వస్తుంది? ఇది నువ్వు దేవునితో ఎంత సహవాసం చేస్తే దేవుడు నీ ఆత్మకు అంత బలాన్ని అందిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ లోకంలో మనం ఏదన్నా పని చేయాలి అంటే పొద్దునుంచి సాయంత్రం దాకా మనం రకరకాల పనులు చేస్తూ ఉంటాం కదా. డ్యూటీ చేస్తున్న వాళ్ళు డ్యూటీ చేస్తుంటారు, పనికి వెళ్ళిన వాళ్ళు పనికి వెళ్తుంటారు. ఈ పని చేయాలంటే శరీరానికి ఏం కావాలి? శక్తి కావాలి. ఈ శక్తి ఎక్కడి నుంచి వస్తుంది? ఆహారం భుజించడం ద్వారా శక్తి వస్తుంది. ఈ శక్తి వచ్చిన మనిషి ఏం చేస్తాడు? పొద్దున్న వెళ్ళి పని చేసుకుని మళ్ళీ సాయంత్రానికి డబ్బులు పట్టుకొని ఇంటికి వస్తాడు. ఓ 2-3 రోజులు అన్నం తినలేదు అనుకోండి, పని చేయగలుగుతాడా ఈ వ్యక్తి? ఎందుకు? శక్తి లేదు. నీ ఆత్మీయ స్థితి కొన్నిసార్లు అలాగే ఉంటుంది. ఫలించలేని స్థితి, దేవుని కొరకు కార్యాలు చేయలేని స్థితి. దేవుని కొరకు పక్కన పెట్టేసేయండి, మన జీవితంకే మనము కొన్ని సాధించుకోలేని ఆత్మీయ హీనమైన స్థితిలోనే మనం అప్పుడప్పుడు వెళ్ళిపోతూ ఉంటాం. ఎందుకో తెలుసా? మనకి సంతోషాన్ని ఇచ్చేవి వేరే ఉన్నాయని అనుకుంటాం కనుక. మనకి ఇది చేస్తే అబ్బా ఎంత బాగుంటుందో అని మనం అనుకుంటాం కనుక. సమస్య ఏంటి అంటే మేలైనది చేయనేర ఎరిగియో అలాగు చేయని వానికి పాపము కలుగుతుందని దేవుడు చెప్తున్నాడు. వెన్ యు నో వాట్ ఈస్ గుడ్, వెన్ యు నో వాట్ ఈస్ రైట్, వెన్ యు నో వాట్ ఈస్ బెస్ట్ ఫర్ యువర్ లైఫ్, ఇఫ్ యూ స్టిల్ ఫెయిల్ టు డూ ఇట్, God will consider you as a sinner. Why? Because you have the complete knowledge of it, but you don't have the heart to do it. ఆహారము కాని దాని కొరకు మనిషి ఏం చేస్తున్నాడు? ప్రయాస ప్రయాస ప్రయాస. మీకు ఉదాహరణ చెప్తాను. ఈ మధ్యకాలంలో నేను ఒక వివాహానికి అటెండ్ అయ్యాను. అన్యుల వివాహం. అంటే మనిషి ఎంత అజ్ఞానిగా బ్రతుకుతున్నాడు అని చెప్పడానికి ఇదొక ఉదాహరణ. జరిగింది యథార్థంగా. వెళ్ళాము వివాహానికి. వాళ్ళు పెట్టిన ఖర్చు మీకు చెప్తాను. ఫోటోలు తీస్తారు కదా, ఫోటోగ్రాఫర్లు తీస్తారు కదా, 5 లక్షల రూపాయలు వాళ్ళ ప్యాకేజ్. ఎంత? 5 లక్షల రూపాయలు. ఏం చేస్తారు వీళ్ళు? ఈవెంట్స్ ఉంటాయి కదా, ప్రీ వెడ్డింగ్ ఫోటోషూట్ అంటే పెళ్ళికి ముందే ఎగురుకొని పట్టుకొని దొర్లి పొరలాడి పాటలు పాడుకొని మధ్యన. వేరే వాళ్ళు కాదు, అన్నిలే కాదు, క్రైస్తవుల గురించి కూడా నేను చెప్తున్నాను. వాళ్ళకన్నా దౌర్భాగ్యమైన వాళ్ళు. దేవుడు అంటే ఏటో ఎరిగి పరిశుద్ధ వివాహం అని పేరు పెట్టుకొని పనికి మాలిన పనులన్నీ చేయడానికి మనల్ని నెంబర్ 1. ఏది ఎక్కడుంది పరిశుద్ధత? ఈ ఫోటోగ్రాఫర్లకి ఎంత? 5 లక్షలు. కళ్యాణ మండపం, ఫంక్షన్ హాల్ బయట డెకరేషన్కి 2 లక్షలు, కళ్యాణ వేదికకి 3 లక్షలు. ఇదంతా అయ్యింది, ఇదొక 5 లక్షలు అయ్యింది. భోజనాల దగ్గరికి వచ్చేసేటప్పటికి స్పూన్లతో వడ్డించారు. దేంతో వడ్డించారు? స్పూన్లు. తినేస్తారేటో అని జనాలు స్పూన్లతో వడ్డించారు. పోనీ అది సరిపోయిందా ఎంత స్పూన్లతో వడ్డించినా అంటే, మా ఆవిడ పన్నీర్ కూర వేసుకొని రావా అంద నాకు ప్లేట్ ఇచ్చి. వెళ్ళేటప్పటికి పన్నీర్ కూర లే. పెళ్ళి కొడుకు తెల్లి వచ్చింది. మర్యాదలకు ఏమీ లోటు రాకుండా ఉండాలని మీకు చెబితే మా వాళ్ళకి పెరుగు లేదు. తెచ్చేస్తున్నామండి ఇదిగోండి అంటే మా వాళ్ళు అప్పుడు దాకా ప్లేట్ పట్టుకొని నించోవాలా? నాకు అనిపించింది. నేను పక్కనే ఉన్నాను ఈ సంభాషణ. పనికి మాలినల్లారా, ఫోటోగ్రాఫర్లకు 5 లక్షలు ఇచ్చావు, వచ్చినోడికి కడుపు నిండా నువ్వు తిండి పెట్టలేకపోయావు, దేనికి చెయ్యాలి నువ్వు పెళ్ళి? ఏది ఇంపార్టెంట్ పెళ్ళిలోని? దానికి లేదు ఖర్చు. వ్యర్థమైన వాటికి అన్నిటికీ ఖర్చు చేశారు.
ఆహా ఓహో అనిపించుకోవాలి. అసలైందేటి లే. అంత జ్ఞానంలో ఉన్న మనుషులు మనం. అమ్మో వీళ్ళకి పెట్టేస్తే డబ్బులు ఎక్కడైపోతాయో, వ్యర్థమైన వాటికి ఎంతన్నా ఖర్చు పెట్టు, బట్టలకు ఖర్చు పెట్టు, బూట్లకు ఖర్చు పెట్టు, సింగినాదాలు జీలకర్రలకి అన్నిటికీ ఖర్చు పెట్టు, ప్రాముఖ్యమైనది మాత్రం మనకి వద్దు. అందుకనే దేవుడు ఏమంటాడో తెలుసా? నా జనులు జ్ఞానము లేకయే నశిస్తున్నారంట. ఇంక దేనివల్ల మనిషి నశించిపోవట్లే. జ్ఞానం ఏం చెప్తుంది? ఏది సరి అయినది, ఏది సరి అయిన సమయంలో చేయాల్సింది అనేది జ్ఞానము మాత్రమే బోధించగలదు. కానీ మనిషికి ఇప్పుడు దక్కర్లే. మనిషికి సొంత ఆలోచనలు ఎక్కువైపోయాయి, సొంత ప్రణాళికలు ఎక్కువైపోయాయి. నేను చేసేది రైటు, నాకు తెలిసినంత ఎవ్వరికి ఏమీ తెలీదు, నేను చెప్పినట్టే జరగాలి. జరుగుతుంది కానీ సుఖం ఏముంది? దీనికి పర్యవసానం, దీనికి ఫలితం అనేది ఒకటి ఉంటుంది కదా. ఆ ఫలితం దగ్గరికి వచ్చేసేటప్పటికి అప్పుడు అర్థమవుతుంది. అంటారు కదా, క్షవరం అయితే తప్ప వివరం బోధపడలేదు అన్నట్టు. ఆఖరికి ముందు చాలామంది చెప్తుంటారు, చెవినా బెటర్. అందుకనే సామెతల గ్రంథంలోని జ్ఞాని అయిన సొలొమోను ఏమంటాడంటే, ఇట్ ఈజ్ ప్రాఫిటబుల్ టు హ్యావ్ కౌన్సిలర్స్ అంటాడు. జ్ఞానము చెప్పేవారు, లేదు అంటే ఆలోచన చెప్పేవారు అనేకులు ఉండుట నీకు క్షేమము అని చెప్తున్నాడు. దేవుడు కూడా అదే మాట చెప్తున్నాడు. నీకు క్షేమము కలిగించే జీవితాన్ని నేను నీ కొరకు సిద్ధము చేశాను, కానీ నువ్వు వ్యర్థమైన వాటినే వెంబడించడానికి ఇష్టపడుతున్నావు. ఆఖరికి మళ్ళీ ఎవరి దగ్గరికి వస్తావు? దేవుని దగ్గరికే రావాలి నువ్వు. దేవా తప్పు అయిపోయింది. దేవుడు ఏమంటాడో తెలుసా? ముందుగానే నీకు చక్కగా బ్రతికే అవకాశం ఇచ్చాను, ఇంత కష్టపడాల్సిన పని నీకు లేదు కదా అంటున్నాడు. చదువుదాం. 55వ అధ్యాయము యెషయా గ్రంథము 3వ వచనాన్ని ధ్యానం చేసుకుందాం. చెవి యొగ్గి నా యొద్దకు రండి, మీరు వినిన ఎడల మీరు ఏం చెబుతారంట? బ్రతుకుదురు. ఏమంటున్నాడు దేవుడు? చెవి యొగ్గి నా యొద్దకు రండి, మీరు వినిన ఎడల మీరు బ్రతుకుతారు. ఎలా వినమంటున్నాడు? చెవి యొగ్గి నా యొద్దకు వస్తే నేను మీకు మేలైనదేదో చెప్తాను. ఏది బ్రతుకుతుంది అంటే దీనికి వివరణగా ఒకసారి చూసుకుందాం. యోహాను సువార్త 4వ అధ్యాయము 13వ వచనాన్ని ధ్యానం చేసుకుందాం. యోహాను సువార్త, లేదంటే యోహాను సువార్త 6వ అధ్యాయము 63వ వచనాన్ని తెరుచుకుందాం. యోహాను సువార్త 6వ అధ్యాయము 63వ వచనం. ఆత్మయే జీవింపజేయుచున్నది, శరీరము కేవలము నిష్ప్రయోజనము. నేను మీతో చెప్పి ఉన్న మాటలు ఆత్మయు జీవమునై ఉన్నాయి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుడు ఏమంటున్నాడు అంటే, మీరు చెవి యొగ్గి నా మాట వినిన ఎడల మీరు బ్రతుకుతారు అంటే ఈ లోకంలో 100 సంవత్సరాలు 150 సంవత్సరాలు బ్రతుకుతామని దేవుని ఉద్దేశం కాదు. నిష్ప్రయోజనమైన ఈ శరీరము ఏదో ఒక రోజు తిరిగి మట్టిలో కలిసిపోతుంది. సదాకాలము నాతో పాటు సహవాసము చేసే నీ ఆత్మ ఏదైతే ఉందో దాన్ని నేను బ్రతికిస్తాను అంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ ఆత్మ ఎప్పుడు బ్రతుకుతుంది? ఈ ఆత్మ ఎప్పుడు వర్ధిల్లుతుంది? ఈ ఆత్మ ఎప్పుడు బలం పొందుకుంటుంది? ఈ ఆత్మ దేవుని కొరకు ఎప్పుడు కార్యసిద్ధి ప్రయోజనము చేసే కార్యాలు చేస్తుంది అంటే దేవుని మాటలో ఉన్న శక్తిని గ్రహించే ఆత్మగా మన ఆత్మ ఉండేటప్పుడు దేవుడు చెప్తున్న మాట ఏంటంటే మీరు బ్రతుకుతారు. ఈరోజు క్రైస్తవుడు దేవుని ఎందుకు వెంబడించాలి అంటే ఈ లోకంలో జీవించడం కోసం కాదు,
దేవా, ఈ లోకములో నీవు నా కొరకు ఏర్పరిచిన దినాలు కొద్ది రోజులు మాత్రమే, కానీ నిత్యము నీతో ఉన్నతమైన ఆ యొక్క పరలోకములో సహవాసము చేయాలి అంటే ఈ యొక్క భూమి మీద నేను తీసుకునే నిర్ణయాల మీద నా యొక్క గమ్యం అనేది ఆధారపడి ఉంది కనుక దేవా, ఇదిగో నీ మాటలు నాకు వినిపింపజేయవా. మీరు చెవి యొగ్గి నా మాటలు విన్న ఎడల మీరేం పొందుకుంటారట, మీరు బ్రతుకుతారు అని దేవుడు చెబుతూ ఉన్నాడు. ఇర్మియా ప్రవక్త రాసిన గ్రంథం తెరుచుకుందాం, త్వరగా ముగిస్తాను. చాలా అద్భుతమైన మాట చెప్తున్నాడు. ఇర్మియా గ్రంథము 15వ అధ్యాయము 16వ వచనము. నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని, మాటలను ఎవరన్నా తింటారమ్మా? మాటల్ని ఎవరన్నా తింటారా? మన దగ్గర సామెత ఉంది, మాటలతో బూర్లు వండేస్తున్నారో అంటారు. అంటే అంత స్వీట్గా ఉంటాయి అని అర్థం, అంత రుచిగా ఉంటాయి, కానీ ఫలితం శూన్యం, కడుపు నిండదాం. కానీ ఇక్కడ ఇర్మియా ఏమంటున్నాడు, నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించి తిని, సైన్యములకు అధిపతియగు యెహోవా దేవా, నీ పేరు నాకు పెట్టబడిన గనుక నీ మాటలు నాకు సంతోషమును నా హృదయమునకు ఆనందమును కలుగజేయుచున్నవి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుని మాటలు భుజించానంటే అర్థం ఏంటో తెలుసా? దేవా, ఆత్మ మూలముగా నీ మాటలు నేను అంగీకరించే స్థితిలో నేను ఉన్నాను. నేను మొన్నే చెప్పాను, ద కమ్యూనికేషన్ ఆఫ్ గాడ్ ఈజ్ ఆల్వేస్ స్పిరిట్ టు స్పిరిట్ కమ్యూనికేషన్. దేవుడు ఆత్మస్వరూపి ఉన్నాడు కనుక ఆయన మనతో సంభాషించే విధానం ఎలాగుంటుంది అంటే ఇట్స్ ఏ స్పిరిట్ టు స్పిరిట్ కమ్యూనికేషన్. ఆయన ఆత్మ మన ఆత్మతోనే అనుసంధానించబడితేనే ఆత్మీయ విషయములు గ్రహించే స్థితిలోని మనము ఉంటాం. చాలామంది క్రైస్తవులు ఎందుకు కొన్ని ఆత్మీయ విషయాలను గ్రహించలేరు అంటే వారి ఆత్మ దేవునితోనే అనుసంధానమయ్యి లేదు. They have a relationship with God, but they don't have fellowship with God. దేవునితో సంబంధం ఉంది కానీ దేవునితోని సహవాసం లేదు కనుక ఈ ఆత్మ ఎలాగైపోయింది అంటే నిర్జీవమైన ఆత్మగా మారిపోయింది. కోమలో ఉంటారు కొంతమంది. ఎలా ఉంటారు? బతుకుతారు, ఊపిరి పీల్చుకుంటారు, అన్నీ ఉంటాయి, ఏముండదు మనిషిలో, శలనం ఉండదు. కొంతమంది క్రైస్తవుల ఆత్మలు కోమాలో ఉన్నాయి. దేవుడు మరి వాళ్ళు ఎప్పుడు లేపుతాడో తెలియదు. అందుకని ఏమంటున్నాడు అంటే, నీ యొక్క మాటలు నేను విన్నట్లయితే నాకు ఏం కలుగు చేస్తాయని చెప్తున్నాడు భక్తుడు. సంతోషం నాకు కలుగుతుంది, ఆనందము నాకు కలుగుతుంది, నా హృదయమును నీ మాటలు తెప్పరెల్ల చేయను అని చెప్తూ ఉన్నాడు. అందుకనే కీర్తనకారుడు చక్కని మాట అంటాడు. ఏమంటాడంటే, టేస్ట్ అండ్ సీ దట్ ద లార్డ్ ఈజ్ గుడ్. యెహోవా ఉత్తముడని మీరు రుచి చూచి తెలుసుకోవాలి. రుచి చూస్తే తప్ప దేవుని యొక్క మాధుర్యం ఏంటో మనకి తెలీదు. చాలామందికి చర్చ్ బోరింగ్గా ఎందుకు అనిపిస్తుంది అంటే ఈ యొక్క సంఘములో ఉన్న దేవుని శక్తిని అనుభవించే స్థితిలో వారు లేరు కనుక బోరింగ్ చర్చ్. ప్రార్థన కొంతమందికి ఎందుకు ప్రయాసకరంగా మారిపోతుంది అంటే ప్రార్థనలో దేవుని యొక్క స్వరము వినే ఆ యొక్క గ్రహింపు మనిషికి లేదు కనుకనే ప్రార్థన చేయడానికి మనిషి ఇష్టపడ్డు. దేవుని యొక్క వాక్యము ధ్యానించుటలోని ఉన్న ఆశీర్వాదము మనుషులకి తెలియదు కనుకనే క్రైస్తవులని చెప్పుకుంటారు కానీ దేవుని యొక్క మాటలను ధ్యానం చేయడానికి ఇష్టపడరు. ఏమంటున్నాడు? నీ యొక్క ధర్మశాస్త్రమందు ఆనందించుచు దీవారాత్రములు దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. నువ్వు ఆ మాట కానీ మీరు చదివినట్లయితే చాలామంది ఏమంటారంటే దేవారాత్రములు నీ యొక్క ధర్మశాస్త్రం ధ్యానించేవాడు ధన్యుడు అని ఉంటుంది. కానీ దేవుడు మొట్టమొదటి ఏం చెప్పాడు తెలుసా? నువ్వు ధ్యానించకన్నా ముందు ఆ ధర్మశాస్త్రంలో ఆనందాన్ని కానీ నువ్వు వెతకకపోతే ఇది నీకు ఎలా మారిపోతుందో తెలుసా? న్యూస్ పేపర్ చదివినట్టే. చాలామంది అలాగే చదువుతారు కదా బైబిల్. ఆఫీస్కి వెళ్ళే ముందు ఒక 2 వచనాలు, బయటికి వెళ్ళే ముందు ఒక 3 వచనాలు, మళ్ళీ అది పెద్ద అధ్యాయం అయితే ఇంకొక అధ్యాయం తిప్పియాలి. కీర్తనలు 23 దొరుకుతుంది మనకి సింపుల్గా ఈజీగా.
ఏంటి దేవా నీ వాక్యాన్ని మేము చదివిస్తాం అనిపించుకోవడానికే. నో, బిట్వీన్ ద కవర్స్ ఆఫ్ దిస్ బైబుల్ ఆర్ ఆన్సర్స్ టు ఆల్ ద క్వశ్చన్స్ ద హ్యూమన్ కైండ్ ఈస్ ఫేసింగ్. ఈ బైబిల్ గ్రంథములోనే మనిషి ఎదుర్కొంటున్న ప్రతి సవాళ్ళకు పరిష్కారం ఉంది. దేవుడు ఏమంటాడు తెలుసా? దాని మీద మీ సమయాన్ని వెచ్చించండి. రండి అంటే ఎక్కడికో తెలుసా? నా దగ్గరికి రండి, నా వాక్యం దగ్గరికి రండి, నా మాటలు మీకు దొరికే ఆ స్థలమునకు రండి. నాతో ఎల్లవేళలా సహవాసము చేసే హృదయమును కానీ మీరు కానీ కలిగి ఉన్న ఎడల మీరు ఈ భూమి మీద మంచి పదార్థములను భుజిస్తారు. ఉన్నతమైన ఆశీర్వాదాలు నేను మీకు అనుగ్రహిస్తాను. గొప్ప జీవితం నేను మీకు ఇస్తాను. మీ యొక్క బ్రతుకు అనేకులకు ఆశీర్వాదకరంగా మార్చే బాధ్యత నేను తీసుకుంటాను. కానీ నేడు మనిషి సంతోషాన్ని ఎక్కడ వెతుక్కుంటాడో తెలుసా? వ్యర్థమైన వాటి యందు, తనకు హాని చేసే విషయాలు, తన యొక్క సొమ్ము, తన యొక్క ధనము, తన యొక్క ఆస్తి అంతటిని. ఐపీఎల్ బెట్టింగ్లో ఆనందం వెతుక్కునే వాళ్ళు ఉన్నారు. ఈరోజే న్యూస్ చూశాను, గుంటూరులో ఒక ముఠాని వాళ్ళు పట్టుకున్నారు. దేంట్లోనే? బెట్టింగ్. ఉన్న సొమ్ము అంతా ఏమైపోద్ది? ఆవిరైపోద్ది. ఆన్లైన్ గేమ్స్ విన్నారా? మొన్ననే ఒక కానిస్టేబుల్ ఉరేసుకుని చచ్చిపోయాడంట. ఎందుకు అంటే ఈ ఆన్లైన్ గేమ్స్లో చాలా నష్టపోయాడు. సంతోషం ఎక్కడ ఎత్తుకున్నాడు? చక్కని ఉద్యోగం ఉంది, చక్కని కుటుంబం ఉంది, దీంట్లో మనోడికి సంతోషం కనిపించలే. సాతాను ఏం చేస్తాడో తెలుసా? నీకు నీ సంతోషం కాని దాని మీద మనస్సుని నిలుపుతాడు. అది వాడి టాక్టిక్స్. ఆదాము అవ్వ సంతోషంగా ఉన్నారా లేదా ఏదో తోటలోనే? చక్కగా బతుకుతున్నారా లేదా? దేవునితో చక్కగా తిరుగుతున్నారా లేదా? ఏం చెప్పింది వచ్చి? ఈ పక్క ఎంత ఇచ్చింది వదిలేశారు. దేని మీద పెట్టింది ఫోకస్? ఆ జీవ ఫలమును తింటే మీ కనులు తెరవబడతాయి. దేవదూతలు వీళ్ళకి ఏ జ్ఞానం ఉండాలి? ఆయన పోలికలో, ఆయన స్వరూపంలోని నన్ను దేవుడు చేశాడు కదా, మళ్ళీ నేను దేవదూతను ఎందుకు అవ్వాలి అనేది ఉండాలా లేదా? అంటే ఇవి చక్కగా ఎగురుతున్నాయి, ఇలాగైపోతామేంటో. ఏం చేసింది? ఆహారము దాని కొరకు దాని యొక్క కన్నులను తిప్పింది. అవ్వమ్మకి ఎలా కనిపించిందంట? ఆ యొక్క ఫలము బహు రమ్యముగా కనిపించింది. ఈరోజు మనకి అనేకమైనవి రమ్యముగా కనిపిస్తూ ఉన్నాయి ప్రపంచంలోని. దాని కొరకే కదా మనిషి పరిగెడుతున్నాడు. తెల్లగా అయిపోవాలని, అందంగా మారిపోవాలని. దేవుడు ఏమంటున్నాడో తెలుసా? మీ ఆత్మీయ స్థితి బలంగా ఉంటే మీరు అభివృద్ధి చెందుతారు, మీరు మేలును అనుభవిస్తారు. నా కొరకు ఫలించేటి కొమ్మల వలె మీరు ఉంటారు కనుక నాతో అంటుగట్టబడండి అంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈరోజు సంగమా, ఆహారము కాని దాని కొరకు మీరు రూకలు ఎందుకు ఇస్తున్నారు? వ్యర్థమైన వాటి యందు మీరు మీ మనసుని ఎందుకు నిలుపుతున్నారు? నా యొద్దకు రండి, నా మాటలు విన్న ఎడల మీరు బ్రతుకుతారు. ఈ లోకములో ఉన్నతమైన ఆశీర్వాదాలు, గొప్ప జీవితం. ఎలాంటి జీవితం అంటే కొన్నిసార్లు నీ జీవితం నీకు ఆశీర్వాదకరంగా ఉండకపోవచ్చేమో, కానీ నీ జీవితం అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉంటుంది. అది దేవుడిచ్చిన ఆశీర్వాదం. అంటే నీకేమీ లేకపోవచ్చు, కానీ నీ మీద ఆధారపడేవారు అనేక మంది ఉంటారు. నీతో సహవాసం చేయాలని, నీ నోటి నుంచి వచ్చే కొన్ని మాటలు వినాలని, నీతో కొంత సమయం గడపాలని ఎప్పుడు ఇస్తాడో తెలుసా దేవుడు ఈ ఆశీర్వాదము? ఎవరైతే దేవునిలో ఉన్నతముగా ఫలించి విస్తరించి అభివృద్ధి చెందుతారో దేవుడు వారందరికీ ఇలాంటి ఉన్నతమైన ఆశీర్వాదాలు ఇవ్వాలని ఆశపడుతున్నాడు. కనుక తల్ల వంచుదాం, కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ఎవరి మట్టుకు వాళ్ళు, దేవా ఈరోజు నేను దేని వెంట పరిగెడుతున్నాను? దేవా ఈరోజు నేను నీకు ఇచ్చే విలువేంటి? దేవా నా హృదయంలో నీ స్థానం ఎక్కడుంది? నేను వ్యర్థముగా తిరుగుతున్నానా నా జీవితాన్ని సంతోషింపజేసుకోవాలని?
దేవా నేను ఒట్టి వాటిపైన దేవా నాయనా ప్రభా నా మనస్సు నిలుపుకుంటున్నానా? ఈరోజు నీ మాటలు నేను విన్నాను దేవా నాయనా ప్రభా. నీ మాటలు జీవాహారముగా ఉన్నాయి. నీ యొక్క నీళ్లు దేవా జీవజలపు ఊటల వలె దేవా నాయనా ప్రభా. నీవు నాకు దాన్ని దయచేసావు గనుక దేవా నాయనా ప్రభా. ఇదిగో దేవా నాయనా ప్రభా, ఈ భూమి యొక్క మంచి పదార్థములను నువ్వు నా కొరకు సిద్ధము చేసావు గనుక దేవా నాయనా ప్రభా. ఇదిగో నీలో దేవా ఫలించడానికి, నీతో సహవాసము చేయడానికి, వ్యర్థమైన దాటి యందు నా మనస్సు నిలుపుకొనక దేవా, శ్రేష్టమైన ఉత్తముడైన నీ వైపు దేవా నాయనా ప్రభా నా యొక్క మనస్సు తిప్పుకొని దేవా నీతో ఉన్నతమైన సహవాసము చేసేవాడిగా, ఉన్నతమైన సహవాసము చేసేదానిలా నీ కొరకు ఫలించేటి కొమ్మలా ఉండటకు దేవా నాయనా ప్రభా నీ గొప్ప సహాయము నాకు దయచేయని ఎవరు మట్టుగారు ఒక నిమిషం ప్రార్థన చేసుకోండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. వాక్యము ద్వారా నేర్చుకున్న ఈ సంగతులు అవసరమైనటువంటి వాటిని గూర్చి, ఇది నాకు అవసరము అన్న దాని మీద ధ్యానముంచి, ధ్యాస ఉంచి మనము జీవించగలిగినప్పుడు దేవుడు మనకు మంచిని అనుగ్రహిస్తాడు. ఈ మాటలు దేవుడు మనందరి హృదయంలో ఫలింపు చేయనట్లు ఆ రణస్థలం నుండి వచ్చినటువంటి సహోదరి గ్రేసి అమ్మ ముందుకు వచ్చి ప్రార్థన చేయాలని మనం చేస్తున్నాం. తల వంచుదాం, కాళ్ళు మూసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ తండ్రి, మీకే వేలాది వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి ప్రభా. తండ్రి, మీ దాసం ద్వారా మాట్లాడిన ప్రతి ఒక్క మాటను బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి ప్రభా. ప్రభా, మేమందరము కూడా ప్రభా ఆత్మీయ జీవితంలో ప్రభా బలంగా ఉండటకు మాకు సహాయం చేయండి ప్రభా. తండ్రి, మీ యొక్క వాక్యాన్ని మేము ధ్యానించడానికి మాకు సహాయం చేయండి ప్రభా. తండ్రి, ఎవరైతే వాక్యాన్ని ప్రభా వాక్యం ప్రకారం జీవిస్తారో ప్రభా తండ్రి, అన్ని విషయాల్లో కూడా ప్రభా దిల్లితారని మాట్లాడుతూ వచ్చావు తండ్రి ప్రభా. తండ్రి, వాక్య కరువు లేకుండా ప్రభా మేమందరం కూడా వాక్యంలో ఆనందించడానికి మాకు సహాయం చేయండి ప్రభా. మీకు వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి ప్రభా. తండ్రి, లోకానుసారమైన వాటి మీద మీ మనసు పెట్టకుండా ప్రభా మీ యందు దృష్టి కలిగిన జీవితాలు మాకు దయచేయండి ప్రభా. తండ్రి ప్రభా, ఎప్పుడైతే మేము ఆత్మీయ జీవితంలో ఫలిస్తామో ప్రభా శరీరానుసారం కూడా మేము అభివృద్ధి చెందుతామని మాట్లాడుతూ వచ్చావు తండ్రి ప్రభా. తండ్రి, మీకే స్తుతులు చెల్లించుకుంటున్నాను తండ్రి. ఆనాడు మీ భక్తులు చూసినప్పుడు ప్రభా మిమ్మల్ని అనుసరించారు తండ్రి ప్రభా. వాళ్ళ శ్రమలో కూడా ఆనందిస్తూ ప్రభా ఆత్మలో వర్ధిల్తూ వచ్చారు తండ్రి ప్రభా. మేమందరము కూడా ప్రభా మొదట మేము ఆత్మీయ జీవితంలో ఫలింపు కలిగిన జీవితాన్ని మాకు దయచేయండి ప్రభా. తండ్రి, మీకే స్తుతులు స్తోత్రము చెల్లించుకుంటూ చిన్న ప్రార్థన స్పర్శనామము నడుపుకున్నాను తండ్రి. ప్రార్థన చేసిన సహోదరికి మైకా. హల్లెలూయా. మంచిది. ఈ యొక్క సమయంలో మనం అందరం లేచి నిలబడదాం. ప్రభు యొక్క పరిచర్య నిమిత్తము మన ప్రేమపూర్వక కానుకలు సమర్పించుకుందాం. సహోదరి బాలమ్మనమ్మ గారు ఒక స్తుతి గీతం ఆలపిస్తుండగా మన ప్రేమపూర్వక అర్పణలో మనము సమర్పించుకుందాం. కానుకల నిమిత్తం కరుణాకర్ గారు ప్రార్థన చేస్తారు. మూడనాళ్ళ ముచ్చట కోసం ఈ మనిషి పడే తపన చూడరా. మూడనాళ్ళ ముచ్చట కోసం ఈ మనిషి పడే తపన చూడరా. నీటి బుడగలాంటి జీవితం ఏనాడు సమసిపోవునో ఎరుగం. నీటి బుడగలాంటి జీవితం ఏనాడు సమసిపోవునో ఎరుగం. మూడనాళ్ళ ముచ్చట కోసం ఈ
తపన చూడరా, మూడనాళ్ళ ముచ్చట కోసం ఈ మనిషి పడే తపన చూడరా. మనిషికి తన మనసే సరసాలరా, మమతల మమకారాలే బంధాలురా. మనిషికి తన మనసే సరసాలరా, మమతల మమకారాలే బంధాలురా. వల్ల కాటి వరకేరా భవబంధాలు, వల్ల కాటి వరకేరా భవబంధాలు. నీ కల్లానికి చేరవురా అనుబంధాలు, నీ కల్లానికి చేరవురా అనుబంధాలు. కల్లలైన కలలు మానుకో, ఎల్లవేళల ప్రభుని వేడుకో. కల్లలైన కలలు మానుకో, ఎల్లవేళల ప్రభుని వేడుకో. మూడనాళ్ళ ముచ్చట కోసం ఈ మనిషి పడే తపన చూడరా, మూడనాళ్ళ ముచ్చట కోసం ఈ మనిషి పడే తపన చూడరా. ఇంద్రధనస్సు లాంటిదో ఈ సంసారము, అది కనిపించే మాయమయ్యే రంగుల వలయం. ఇంద్రధనస్సు లాంటిదో ఈ సంసారము, అది కనిపించే మాయమయ్యే రంగుల వలయం. గడ్డి పువ్వు లాంటిదో ఈ ఇలలో సౌఖ్యం, గడ్డి పువ్వు లాంటిదో ఈ ఇలలో సౌఖ్యం. అది పాపానికి జీతమురా మనిషికి మరణం, అది పాపానికి జీతమురా మనిషికి మరణం. నిత్యమైన సుఖము వెదకరా, నిరంతరం ప్రభుని వేడరా. నిత్యమైన సుఖము వెదకరా, నిరంతరం ప్రభుని వేడరా. మూడనాళ్ళ ముచ్చట కోసం ఈ మనిషి పడే తపన చూడరా, మూడనాళ్ళ ముచ్చట కోసం ఈ మనిషి పడే తపన చూడరా. ధన్య స్తోత్రం. ఈ యొక్క అర్పణలు దేవుడు స్వీకరించి ఇచ్చిన దానికంటే మరి అధికముగా 30 వంతులు 60 వంతులు 100 వంతులు దేవుడు తిరిగి దయచేయలాగును సోదరులు కరుణాకర్ గారు ముందుకు వచ్చి ప్రార్థన చేస్తారు. తల ఉంచుదామండి, కళ్ళు మూసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం తండ్రి ప్రభా, పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, నీ దయగల నామానికి వేలాది వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. ఇదిగో దేవా నాయనా, దశమ భాగము నాది, దాన్ని దాచుకోకండి దోచుకోకండి అని మాట్లాడావు దేవా. ప్రభా నైనా నీకు ఇవ్వవలసిన భాగాన్ని ప్రభా నైనా మేము చేతువాటం చూపించకుండా దేవా నమ్మకముగా నైనా నీకు ఇవ్వడానికి సహాయం చేయండి. ఇదిగో ప్రభా నాకు ఇచ్చి మీరు నన్ను శోధించిన ఎడల ప్రభా పట్టజాలనంత దీవెనలతో మిమ్మల్ని ఆశీర్వదించదని మాట్లాడావు తండ్రి, నీకు వందనాలు. ఇదిగో నా ప్రభా ఈ దినాన్ని నాన్న మేమందరం విత్తిన కానుకలను బట్టి ప్రభా నీకే వందనాలు స్తోత్రాలు. నీ రాజ్య పరిచర్యలో వాడబడ్డానికి సహాయం చేయండి ప్రభా. ఇచ్చిన ప్రతి ఒక్క హస్తాన్ని నువ్వు దీవించండి, జ్ఞాపకం చేసుకోనండి. నన్ను వారు ఎక్కడి నుంచి తీశారు ప్రభా, లోటును మీరు పోడ్చండి, నూరొంతులుగా ఆశీర్వదించండి ప్రభా. లేని వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి నాయనా. మరొకసారి ప్రభు వారినైనా నీ సన్నిధాన్ని కృతజ్ఞత పూర్వకంగా రావడానికి సహాయం చేయండి.
ప్రతి ఒక్క హస్తాన్ని దీవించి నీ కృపలో బలపరిచి భద్రపరుస్తున్నామని నమ్ముచు ఈ అవకాశం ఇచ్చినందుకు వేలాది వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసయ్య అతి పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకొనుచున్న మా పరమ తండ్రి ఆమేన్.